ప్రతి 2, 4వ శనివారంలో నిర్వహిస్తున్నటువంటి రచ్చబండ పేరున స్వాగతం పలుకుతూ, నా పేరు మాసుంబి, నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేటి ఈ కార్యక్రమంలో నేను పరిచయం చేయబోయేటువంటి వక్త గారి గురించి చిరు పరిచయము. తన ప్రసంగాల్లో తెలుగు శాతం మున్నూరు, సమాజహిత సంస్కరణల బుద్ధుడు చెన్నూరు, మాతృభాష పరిరక్షణ వంటి విషయాలపై పలు వేదికలపై తమ తలపులు పంచుకున్నారు వీరు. తెలుగు భాష మనుగడ పెంపుల తీరుతెన్నుపై తెలుగు కూటమి నిర్వహించిన వర్చువల్ భాషా సదస్సులో వీరు పాల్గొని గట్టి తోడ్పాటు అందించారు. పలు తెలుగు భాషోద్యమకారులు, భాషావేత్తలతో పాటు అలనాటి భారత ఉపరాష్ట్రపతి కూడా పాల్గొన్న సదస్సు ఇది. ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యవస్థాగత నిర్మాణాలు చేసే మేలైన తీరులో నడిపించి నిలకడైన అభివృద్ధిని సాధించడంలో వీరి కృషి ఎన్నదగినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీటీడీసీ, ఏపీపీ మొదలగు సంస్థలకు వీరు అందించిన సేవలు ముఖ్యంగా పర్యావరణ రహిత పర్యాటక రంగ అభివృద్ధి కొనియాడదగినవి. భారతీయ పౌర సేవల ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులుగా తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరగడానికి వీరు స్థాపించి అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్టడీ సర్కిల్ గట్టి దన్నుగా నిలిచి కొనసాగుతున్నది. ఇది ఒక స్వలాభాపేక్ష లేని శిక్షణ సంస్థ. అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ తన ప్రసంగాలు, రచనల్లో స్వచ్ఛమైన తెలుగును ఉపయోగించేవారు. నెల్లూరుకి చెందిన ఈ తెలుగు ఆయన పదవిలో ఉన్నప్పుడు, పదవి విరమణ తర్వాత వారు రాసిన పలు వ్యాసాలు, పుస్తకాలు, తన ఆత్మకథ మరియు ఇతర విశ్లేషణాత్మకత రచనలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వీరి అధ్యక్షతన ఉన్న ఆర్ట్స్ అండ్ లెటర్స్ అన్న సంస్థ పలు విశిష్ట సాహిత్య పురస్కారాలను ప్రచురించింది. అలనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టు వీరి మార్గదర్శక సేవలతో ఆ ప్రాంత బౌద్ధ వారసత్వాన్ని చాటి చెప్పింది. బెంగళూరుకి చెందిన మహోబోధి సొసైటీ వారు ప్రతిష్టాత్మకమైన ది మోస్ట్ వెనరబుల్ ఆచార్య బుద్ధరక్షిత ఇంటర్నేషనల్ అవార్డుతో వీరిని సత్కరించింది. తమ సుదీర్ఘమైన పదవీ కాలంలో పలు సేవలు అందించడంలో అత్యున్నత సమర్థులు, నిజాయితీపరులు అయిన ప్రముఖ విశ్రాంత ఐపీఎస్ అధికారి, విద్యావేత్త, పర్యావరణవేత్త మరియు మన తెలుగు కూటమి ట్రస్ట్ స్థాపకులు అయిన చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారిని వేదిక మీదికి సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు వారు మన ఈ కార్యక్రమంలో తెలుగు మనగడ అనే అంశంపై వారు ప్రసంగిస్తారు. వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోదండ రామయ్య గారికి, రామ్ ప్రసాద్ గారికి, అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అండి. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగు, ఇందులో ఒక దాంట్లో నా బొమ్మ కూడా కనపడుతుంది. తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. కాదు పోవద్దు.
ఆంజనేయ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో మాట్లాడొద్దండి. వీడియో నడిచేటప్పుడు తెరవను కూడా తెరవకూడదు, అది రెండోసారిగా వస్తున్నది. ఆంజనేయ రెడ్డి గారు నాకు ఒక 20 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన గారు పాత ఇంట్లో ఉండగా కూడా నేను పోయి మాట్లాడేవాడిని. అప్పుడు తెలుగు కోసం ఒక 10,000 రూపాయల చెక్కు కూడా ఇచ్చారు. వారు రావటం, ఇవాళ మాట్లాడటం అనేది మనకి పెద్ద వరం. మరోసారి వారికి నమస్కారం చెప్తున్నాను. అయ్యా, మీరు మాట్లాడండి. నమస్కారం కోదండరామయ్య గారు, రాంప్రసాద్ గారు, ఇక్కడ వచ్చిన సభకు వచ్చిన వారందరికీ నమస్కారం. నేను పెద్ద మాటకారిని కాదండి. నేను మొట్టమొదటి నుంచి నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. నాకు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా లేదు. కానీ మా కోదండరామయ్య గారు మేమంతా కలిసి, సుధారాణి గారు మేమంతా కలిసి తెలుగు కూటమి స్థాపించినప్పటి నుంచి కోదండరామయ్య గారు నన్ను మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారు. కొసగా ఆయన ఈరోజు సక్సీడ్ అయ్యారు. నేను జనరల్గా నేను అంత మధ్యలో ఇంగ్లీష్ పదాలు వస్తే క్షమించాలి. నేను చాలా వరకు కొంచెం బ్యాక్గ్రౌండ్ పర్సన్. కానీ ఈ సభకు ఈరోజు వచ్చినందువల్ల నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వీటి గురించి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఇంతకుముందు ఎన్నో ఆర్టికల్స్ లో కూడా రాశాను. అది పబ్లిష్ అయిన ఆర్టికల్స్ కూడా రాశాను. కానీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే చెప్పినప్పుడు ఎవరు వినరు, అందువల్ల చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. చాలాసార్లు ఒక సామెత కూడా ఉంటుంది ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనుకుంటాను. చెప్పినప్పుడు ఎవరు వినరు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుందని. మన తెలుగు వాళ్ళ గురించి ముఖ్యంగా అది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మనుగడ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్, విస్తృతమైన విషయం. దాని గురించి ఎంతైనా మాట్లాడచ్చు. ఏ కాంటెక్స్ట్ లో నేను అన్ని ఒక్కసారి చెప్పడం సాధ్యం కాదు. తెలుగు మనుగడ గురించి ఎడ్యుకేషన్ లో ఏం చేయాలి, పాలిటిక్స్ లో ఏం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేయాలి, ఏ సంస్థలు ఏం చేయాలి అని కూడా ఇవన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. వీటన్నిటి గురించి చాలా సార్లు నేను మెన్షన్ చేయడం జరిగింది. పెద్ద స్పీచ్ ఎక్కడ ఇవ్వలేదు, కానీ చెప్పాను. అవసరమైన లెటర్స్ పంచాము, వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా లెటర్ పంపించాము. కానీ ఎక్కడ ఏమి పెద్ద ఎఫెక్ట్ మాకు కనపడలేదు. అందువల్ల ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను చెప్పిన విషయాలు మీరు గమనించి వేటిని ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎవరిని మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలని దాన్ని కొంతమంది అయినా ఆలోచిస్తారని చెప్తున్నాను. ఒకటి, తెలుగు ఒక భాషగా నిలబడాలి అంటే ప్రస్తుతం మనం ఏం చేయాలి, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఒక భాషగా నిలబడకుండా ఎందుకు పోతుంది అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎవరు చెప్తుంటారు, ఇది లిస్టెడ్ అమౌంట్ డైయింగ్ లాంగ్వేజెస్ అని ఎవరు అన్నారు ఒకసారి, నాకు తెలియదు. కానీ అమెరికాలో ఇది ఈజ్ వన్ ఆఫ్ ది డెవలపింగ్ లాంగ్వేజెస్ అని అంటున్నారు అమెరికాలో తెలుగు గురించి. కానీ ఇది డైయింగ్ లాంగ్వేజ్ అని నేను అనుకోను. అది విపరీతంగా మార్పు చెందుతూ ఉంది. కొన్ని మంచి డిజైరబుల్ చేంజెస్ పొందున్నాయి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వస్తామా, అలవాటు నాకు 40-50 సంవత్సరాలు ఇంగ్లీష్లో ఏమనుకోవద్దు. కొన్ని డిజైరబుల్ చేంజెస్ వస్తున్నాయి, కొన్ని అన్డిజైరబుల్ చేంజెస్ వస్తున్నాయి. ఆ డిజైరబుల్ చేంజెస్ ఏమిటి అని గమనించి వాటిని మనం ప్రోత్సహించాలి. అన్డిజైరబుల్ చేంజెస్ ఏమిటని గమనించి వాటిని మనం వదలగొట్టుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏ లాంగ్వేజ్ అయినా డెవలప్ కావాలంటే స్టాండర్డ్ లాంగ్వేజ్ డెవలప్ కావాలి. ఇప్పుడు దానికి అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే హిందీ, బెంగాలీ. నేను మధ్యప్రదేశ్లో చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ మరి మధ్యప్రదేశ్ సాగర్ యూనివర్సిటీలో. మేము అక్కడ ఉన్నప్పుడు 15-20 భాషలు ఉండేవి అక్కడ. ఛత్తీస్గఢీ, బుందేల్ఖండి, ఇట్లా రకరకాల భాషలు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడేవాడు. కానీ ఈనాడు అందరూ అవన్నీ పోయింది, ఆ మాండలికాలన్నీ పోయేసి స్కూల్స్ అప్పుడు హిందీ అనే మాటే లేదు. అప్పుడు కడీబోలి అనేవాడు, కడీబోలి. మహాత్మా గాంధీ అడ్వకేట్ చేసింది కూడా కడీబోలినే. ఆ కడీబోలి అంటే హిందీయే కాకుండా దాంట్లో పార్సీ పదాలు, కొన్ని అరబిక్ పదాలు కూడా ఉంటాయి. ఏమైనా ఇప్పుడు హిందీ ఒక మేజర్ లాంగ్వేజ్గా డెవలప్ అయింది. నేను
ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1960s లో దాని గురించి అంత పెద్ద భాష కాదు హిందీ, చాలా తక్కువ మంది మాట్లాడేవాళ్ళు, కడి పొడి కూడా. కానీ ఇప్పుడు అవన్నీ పోయి బుద్ధి ఏమిటండి, ఈ ఛత్తీస్గఢి ఇదేది మన రాజస్థాన్లో 5-6 భాషలు ఉండేవి, మార్వాడి, మేవాడి, రకరకాల భాషలు ఉండేవి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ చేసుకున్నారు కాబట్టి అది పెద్దగా డెవలప్ అయిపోయి ఒక బిగ్ మార్కెట్ అయ్యేది. అదేవిధంగా బెంగాలీలో ఎన్నో మాండలికాలు ఉండేవి. ఇప్పుడు నా ఈస్ట్ బెంగాల్లో ఉన్న మాండలికం వేరు, ఛత్తీస్గఢ్లో ఉన్న మాండలికం వేరు, ఈ వెస్ట్ బెంగాల్, నార్త్ బెంగాల్లో ఉన్న మాండలికం వేరు. కానీ ఇప్పుడు ఒక బెంగాలీ అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత బెంగాలీ పెద్దగా డెవలప్ అయ్యి పెద్ద మార్కెట్ ఏర్పడి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య మాండలికాల పిచ్చి ఎక్కువ అయిపోయింది. మాండలికం మా మాండలికం, ఒకటి సంబరాలంటే ఇంకోటి సంబురాలు అనడం, ఇంకోటి ఇలాంటి వీటి గురించి, ఈ చిన్న చిన్న విషయాల గురించి పెద్దగా అసలు సంగతి మర్చిపోయి వీటిల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఈ మాండలికాల విషయంలో కొట్లాడుకొని అసలు రాష్ట్రమే డివైడ్ అయిపోయింది. ఏమైతే కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఏంటంటే, ఇప్పుడు డివైడ్ అయినా 2 రాష్ట్రాలు కలిసి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ ఎవాల్వ్ కాకపోతే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు కన్నడం, తెలుగు ఒకటిగానే ఉండేవి, అది మారిపోయింది, ఇప్పుడు 2 అయిపోయినాయి. కానీ కన్నడం డెవలప్ అయింది, తెలుగు డెవలప్ కాలేదు. ఎందుకు అలా అయిపోయినావు అని చెప్పి అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు కన్నడ అది 4 భాషలు బాగా డెవలప్ అవుతున్న 4 భాషల్లో కన్నడం ఒకటి. అంటే హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఈ 4 బాగా డెవలప్ అవుతున్నాయి ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అందులో తెలుగు లేదు. మనం ఒకప్పుడు పూరి నుంచి తంజావూరు దాకా లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్ ఏమిటంటే తెలుగు. పూరిలో ఒక శాసనం ఉంది, ఇప్పటికీ టెంపుల్లో శాసనం ఉంది, మూసిపెట్టేశారు కనబడకుండా ఎవరికి. ఇక్కడ తెలంగాణ అంటే ఆ రోజుల్లో శ్రీకాకుళం, గంజాం డిస్ట్రిక్ట్ వరకు తెలంగాణ అనేవాళ్ళు. తెలంగాణలో డాన్సర్సే ఇక్కడ డాన్స్ చేయాలి ఈ టెంపుల్లో, బయట వాళ్ళు చేయడానికి లేదు అని ఒక శాసనం ఉంది ఇక్కడ, శాసనం సాంస్క్రిట్లో. అది ఇప్పుడు కనబడకుండా పక్కన పెట్టేస్తున్నారు. అది అంటే అప్పటి నుంచి పూరి నుంచి టాంజూర్లో మన త్యాగరాజ, తర్వాత అక్కడ ఫస్ట్ భరతనాట్యం డాన్సర్ పేరు మర్చిపోతున్నాను, ఆమె అప్పటి నుంచి లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్ తెలుగు. ఇప్పుడు క్షేత్రీయ పదాలు అంటే ఇక ఆంధ్రదేశం కంటే తమిళనాడులో ఎక్కువ తెలుసు. ఇలా ఉన్నది. ఈనాడు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాం మనం? మన దేశంలోనే మనకు తెలుగు లేని పరిస్థితికి వచ్చేసినాం. ఎందుకు వచ్చినా ఇది కూడా ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ మీకు అందరికీ ఇప్పుడు సొల్యూషన్స్ నేను చెప్పే అంత గొప్ప అని కాదు, కానీ ప్రాబ్లమ్స్ అయితే అండర్స్టాండ్గా ఉన్నాయి, మనకు అర్థమవుతా ఉన్నాయి. వీటి గురించి మనం అందరం ఆలోచించుకోవాలి, చేసుకుని ఎవరికి ఏమి రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు శ్రీపోదనారాయణ గారు మేమంతా కలిసి సెంట్రల్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కూల్స్లో మాతృభాష ప్రతి ఒక్కరికి నేర్చుకునే హక్కు ఉండాలి. అది సెంట్రల్ స్కూల్స్లో పీపుల్ ఫ్రమ్ ఆల్ వేరియస్ లాంగ్వేజెస్ నుంచి ఉన్నారు, కానీ మీరు హిందీ ఒకటే టీచ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా హిందీ టీచ్ చేస్తారు వాళ్ళు అని చెప్పి దానికి రిప్రజెంటేషన్ చేసినాం ఆ రోజుల్లో, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. ఇలా ఎందుకు చెప్తారంటే ప్రాబ్లమ్స్ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క స్టడీ చేసి ఒక డీటెయిల్డ్గా మనం ఒక రిప్రజెంటేషన్ చేసి అయినప్పుడు కొన్నాళ్ళు పడుతుంది, కానీ ఎప్పటికొప్పుడు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నదంటే ఈ హిందీ, బెంగాలీ ఎగ్జాంపుల్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మాండలికాల పిచ్చి తగ్గించుకొని స్టాండర్డ్ లాంగ్వేజ్ని ఎవాల్వ్ చేసుకోవాలి. బ్రిటన్లో కూడా మాండలికాలు ఉన్నాయి, కానీ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవాల్వ్ చేసి ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్ట్ అంతా స్టాండర్డ్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఇక రెండోది, ఇది ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ. ఇంకొకటి లాంగ్వేజ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఒక పెద్ద ఇష్యూ. మీడియం ఇంగ్లీష్ ఉండాలా, తెలుగు ఉండాలా, ఇంగ్లీష్ తెలుగు రెండు ఉండాలన్నా, ఆ పక్క తెలుగు, ఈ పక్క ఇంగ్లీషు. అసలు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఈ పరిస్థితి ఏర్పడతాం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. 8th క్లాస్ వరకు తెలుగు మీడియం పెట్టుకోండి, 5th క్లాస్ వరకు తెలుగు మీడియం పెట్టుకోండి, 8th క్లాస్ వరకు తెలుగు మా లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ టీచ్ చేయండి అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. అది పర్సూ చేయకుండా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ కంప్లీట్, తెలుగు చెప్పడం మానేసిన స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. అది ఇది ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ మన స్టేట్మెంట్ ఇచ్చారు, దీనికి ఆర్డర్ ఇస్తే ప్రతి ఒక్కరు టీచ్ చేయాలని.
కానీ అది అందరితోనే ఆగిపోతాయి. కానీ వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, మళ్ళీ వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ పెడతారో ఆపేస్తారు. అట్లీస్ట్ సెంట్రల్ స్కూల్స్ లో ఉన్న, అదేవిధంగా మన ఇవి ఉన్నాయి కదా నేషనల్ ఇంకొక స్కూల్స్ ఉన్నాయి, ఒక సెంట్రల్ స్కూల్స్ కాక మన పివి నరసింహరావు గారు పెట్టిన స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ఉన్న పీపుల్ షుడ్ లెర్న్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఎవ్రీ చైల్డ్ ఇస్ రైట్ టు లెర్న్ హిస్ ఓన్ మదర్ టంగ్. సిబిఎస్ఈ కాదు, ఇంకోటి కూడా ఉంది కదా మన పివి నరసింహరావు గారు స్టార్ట్ చేసే స్కూల్స్, చాలా మంచి స్కూల్స్ అవి ఇప్పుడు నవోదయ స్కూల్స్. నవోదయ స్కూల్స్. వీటన్నిటిలో కూడా మాతృభాషను టీచ్ చేసే ఫెసిలిటీస్ లేవు. ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మాత్రమే అక్కడ పాపులేషన్ 5-6 లక్షలు ఎక్కువ లేరు. ఇండియాలో ఉన్న భాషలన్నీ వాళ్ళ స్టూడెంట్స్ టీచ్ చేస్తారు, మదర్ టంగ్ టీచ్ చేస్తారు. ఇంకెక్కడ ఈ ఫెసిలిటీ? ఇది ఒకటి మనం ఆలోచించాలి. మనం ఏదో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు అన్నాడు, నాకు తెలియదు కానీ ఎవరు అన్నారు, అది ఊరికే చెప్పుకోవడం కూడా బాగలేదు. అది మిగతా వాళ్ళకి జుగుప్స కలుగుతుంది. కొంతమంది అంటారు మా భాష గురించి మీకేం తెలుసు, మీ భాష గొప్ప అని చెప్తున్నారు అని అంటారు. ఇలాంటివి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకొకటి, ఎడ్యుకేషన్ లో ఎంఫసిస్ ఆన్ మదర్ టంగ్ అనేది కమిషన్ రికమెండేషన్స్ లో ఉన్నది, మేజర్ రికమెండేషన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అది కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని స్టేట్స్ చేయటం లేదు. సదర్న్ స్టేట్స్ లో మీకు తెలుసు తమిళనాడులో చేయటం లేదు. అలాంటివి మనం అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం ఒక ఎక్స్ట్రీమ్ వ్యూకి పోవాల్సిన అవసరం లేదు. కానీ అది మనకు పనికొచ్చే రికమెండేషన్, అది గవర్నమెంట్ మీద ప్రజలు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఇంగ్లీష్ వస్తే అని అనుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలో చదివితే మాత్రమే తెలుగు వస్తుంది. తెలుగు మీడియం చదివితే తెలుగు రాదు. ఊరికి తెలుగు ఏదో లాంగ్వేజ్ టీచ్ చేస్తామంటే నీకు రాదు, పిల్లలకి తెలుగు రాదు. నేను ఇది చెప్తున్నా, ఒక్కసారి మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ తెలుగు రాని పిల్లలు. కానీ ఇది ఏ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనేది ఆలోచించాలి. చూడండి, తమిళియన్స్ చూడండి, బెంగాలీస్ చూడండి, వాడు అమెరికాలో ఉన్నా కెనడాలో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు తెలుగు వాళ్ళ భాష మాట్లాడతారు. మన పిల్లలు మాత్రం మాట్లాడతారు. ఎందుకంటే పేరెంట్స్ మాట్లాడతారు ముందు తెలుగులో. పేరెంట్స్ తెలుగులో మాట్లాడితే కానీ పిల్లలకు తెలుగు రాదు. పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే పిల్లలకు తెలుగు ఎలా వస్తుంది? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి, కొంచెం మార్పు తీసుకురావాలి. తమిళనాడులో పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళ పిల్లలు ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే, వాళ్ళు అక్కడ నుండి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకొని దాన్ని రిఫైన్ చేసుకోవడానికి చెన్నైకి వస్తుంటారు. అంటే అంత జాగ్రత్తగా వాళ్ళు దీన్ని స్టడీ చేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కడెక్కడో టెంపుల్స్ కడుతున్నారు, కానీ ఆ టెంపుల్స్ లో దేవుడు ఉన్నాడో లేదో కానీ సంస్కృతికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ అవుట్ సైడ్ ది కంట్రీ టెంపుల్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రిలీజియస్ ప్లేస్, కల్చరల్ ప్లేస్. అక్కడ లాంగ్వేజ్, కల్చర్ డెవలప్ అయిన, డాన్స్, మ్యూజిక్ డెవలప్ అయిన ప్లేస్ అది. వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. కేవలం భక్తి మదనలాగానే పోతేలా? ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. మన నెగ్లెక్ట్ సంస్కృతం మీద పడిపోయి, ఆ పిచ్చిలో పడిపోయి మనం ప్రీ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసాం. ఎందుకు చెప్తున్నా అంటే, నేను బౌద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్ అని పెట్టాం ఫస్ట్ టైం. 1000 సంవత్సరాల్లో పాలీ భాషలో ఉన్న బుద్ధుడి ఒరిజినల్ టీచింగ్స్ తెలుగులో ట్రాన్స్లేషన్ కాలేదు. ఈనాడు మేము 52 వాల్యూమ్స్ లో 27 వాల్యూమ్స్ ట్రాన్స్లేషన్ చేశాం. ఇంకా ఒక 25 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ 25 వాల్యూమ్స్ కూడా ఇప్పుడు చేసే ప్రయత్నంలోనే ఉన్నాము. ఎందుకు ఇది చెప్తున్నానంటే, సంస్కృతం మనకి ఇంపార్టెంట్, కరెక్టే. ఆ ప్రీ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ లో జైన్ కల్చర్ అంతా దాంట్లోనే ఉంది, బుద్ధిస్ట్ కల్చర్ అంతా దాంట్లోనే ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రీ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ని కంప్లీట్ గా మనం వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు ఈనాడు పాలీ భాష తెలిసిన వ్యక్తి ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, ఫార్మల్ క్వాలిఫికేషన్, ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆయన ఉన్నాడు, పాలీ భాషలో పిహెచ్డి, ఎంఫిల్ చేశాడు ఆయన. కానీ ఇప్పుడు మా ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి పాలీ భాషలు నేర్చుకున్నారు, కొంతమంది పాలీ గ్రామాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మనకు పాలీ నేర్చుకోవడం చాలా సులభం. తెలుగు పదాలు ఎన్నో ఉన్నాయి. చిలుకుర్తి శేషగిరిరావు గారు వాళ్ళు అప్పుడు ఐడెంటిఫై చేశారు, దాదాపు 275 పదాలు ఎంత ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు, తెలుగు పదాలు ఉన్నాయని. ఇప్పుడు ఇంకా మిగతా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. దాదాపు 500 వర్డ్స్ వరకు ఐడెంటిఫై అయ్యింది.
అంటే ఆనాడు పాలీ భాష బౌద్ధం దేశమంతా వెళ్ళే కొద్దీ ఎక్కడ ప్రాంతీయ భాషల నుంచి పదాలు తీసుకున్నారు పాలీలో. సంస్కృతం కూడా అదే విధంగా చేస్తున్నారు. సంస్కృతం అంటే ఒరిజినల్ సాంస్క్రిట్ వేరు, క్లాసికల్ సాంస్క్రిట్ వేరు. ఒరిజినల్ సాంస్క్రిట్ చాలా లిమిటెడ్ వెకాబులరీ ఉంది ఋగ్వేదంలో. కానీ క్లాసికల్ సాంస్క్రిట్ పెద్ద లాంగ్వేజ్ అయింది. ఎలా అయింది? ప్రాకృత భాషల నుంచి, దేశీయ భాషల నుంచి, అన్ని భాషల నుంచి పదాలు తీసుకున్నారు వాళ్ళు. వాటిని తత్సమాలని పెట్టి అనుకున్నాం. ఇప్పుడు ఆ తత్సమం అంటే మనకు చెప్పేది ఏంటంటే మన టీచర్స్ సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చినాయి కాదు. నాన్ సాంస్క్రిటిక్ లాంగ్వేజెస్ లో నుంచి సాంస్క్రిట్ లో వీళ్ళ పదాలు తత్సమాలు. అదేవిధంగా ప్రాకృతంలో నుంచి వచ్చిన దాన్ని ప్రకృతి అనాల్సిపో నుంచి వికృతి అంటున్నాం. ప్రాకృతం నుంచి వచ్చిన మాటలు ప్రకృతి అనాలను, వికృతి అనాలను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన సాంస్క్రిట్ మీద అభిలాష ఉండడం మంచిదే, నేర్చుకోవడం మంచిదే. కానీ ఈ సాంస్క్రిటిక్ లాంగ్వేజెస్ ఇగ్నోర్ చేయరాదు. దాంట్లో మన కల్చర్ చాలా ఉంది, మన హిస్టరీ చాలా ఉంది. వాటిని ఈనాడు మనం ఇప్పుడు సాంస్క్రిట్ యూనివర్సిటీ దేశంలో 8-10 ఉన్నాయి. అది సాంస్క్రిట్ ఎందుకున్నారా యూనివర్సిటీస్? క్లాసికల్ లాంగ్వేజెస్ అని మీరు పాడిని, జైన ప్రాకృతాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. కాబట్టి ఈ యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ కావాలి. ఇలాంటి ఇష్యూస్ మనం టేకప్ చేసి అడిక్ట్ చేస్తే కానీ కావు. లేకపోతే అట్లే ఉంటుంది. మనకు చెప్పాను కదా, 1000 సంవత్సరాల లిటరేచర్ వచ్చిన తెలుగులో బౌద్ధం ఫండమెంటల్, మన అల్టిమేట్ ఫౌండింగ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బౌద్ధం, శైనము, ఆ తర్వాత శైవము ఇవన్నీ వచ్చాయి. అలాంటి ఆ టీచింగ్సే మనకు తెలుగులో ట్రాన్స్లేట్ కాలేదు. మా చిన్నప్పుడు కూడా నేను చూసేవాళ్ళం, నెల్లూరులో పెద్ద లిటరీ అట్మాస్ఫియర్ ఉండేది. భాషనాటకాలు ఎంతసేపు భాషనాటకాలు ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ మన ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో ఉన్న మిగతా ఏమి ఇప్పుడు ఈనాటికి కూడా మనకు శిలప్రాధికారము, మణిమేకలై చదవదగిన ట్రాన్స్లేషన్ తెలుగులో లేదు, ఇంగ్లీష్ లో ఉండొచ్చు. అది సిఆర్ రెడ్డి గారు కూడా ఒకసారి అన్నారు, వీ హ్యావ్ బీన్ డిస్ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ ఓన్ కల్చర్ అని. ఇది తెలియకుండా సేపు వ్యాసనాటకము, అది భాషనాటకం, ఇదే దీంతో సరిపోయింది. ఇవన్నీ వదిలేశారు. ఈ కల్చర్స్ కూడా మనకు తీసుకొని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటే కానీ తెలుగుకి, ఇప్పుడు తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కావడానికి ఎంత కష్టపడ్డారు ఏవికే ప్రసాద్ గారు వీళ్ళందరూ. కారణం ఏమిటంటే మీకు తెలుగులో ఒరిజినల్ లిటరేచర్ లేదని స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. మీకు ఉన్నదే ట్రాన్స్లేటెడ్ లిటరేచర్, మీకు ఒరిజినల్ లిటరేచర్ లేదు. అది తమిళ్లో ఉంది, మనకు కూడా ఉండుంటుంది, అది పోయింది ఎక్కడో. దాన్ని ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అది దాదాపు 2nd సెంచరీ AD నుంచి 11th సెంచరీ వరకు 900 years దీంట్లో ఎంతో లిటరేచర్ సంస్కృతంలో, ప్రాకృతంలో వచ్చి ఉండొచ్చు, కానీ లేవు, అది పోయింది. ఆంధ్రప్రదేశ్లో మనకు అభిజ్ఞాన శాకుంతలం మీద కామెంటరీ ఉంది. అదేవిధంగా ఈ మన గాథా సప్తశతి మీద కామెంటరీ ఉంది, కానీ ఆ కామెంటరీ సంస్కృతిలో ఉంది. అది 15th సెంచరీ 16th సెంచరీలో కొండవీళ్ళలో వచ్చినాయి. అవి సాంస్క్రిట్ లో ఉన్నాయి కామెంటరీ, కానీ నాన్ సాంస్క్రిటిక్ లాంగ్వేజెస్ లో లేవు. తెలుగు ఆనాటికి మరి అని చెప్పారు కదా, అన్నయ్య చెప్పిన గాసుట గీసుటగా ఉందేమో, అసలు తెలుగులో లేవు అసలు. వీటన్నిటి వల్ల మన క్లాసికల్ లాంగ్వేజ్ రావడానికి క్రైటీరియా మార్చుకోవాల్సి వచ్చింది, లేకపోతే వచ్చుండేవి కాదు. కానీ ఇప్పటికైనా తెలుసుకొని జాతక కథలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే చదివితే కదా జాతక కథ వచ్చిన. చాలా మంది పంచతంత్రం అంటారు. పంచతంత్రంలో సగం కథలు జాతక కథలు తీసుకున్నాయి. జాతక కథలు వరల్డ్స్ ఓల్డెస్ట్ స్టోరీ కలెక్షన్ అయ్యి. అవి ఇవన్నీ మనం తెలుసుకొని మన కల్చరు, మన ఏన్షియంట్ ఇది ట్రెడిషన్ ఇవన్నీ తెలుసుకోకపోతే ఆంధ్రం అనే పదం ఎట్లా వచ్చిందండి? చాలా మందికి ఎన్ని చెప్తుంటారు ఆంధ్రం అంటాం, తెలుగు అంటాం. తెలుగా ఆంధ్రమా ఏంది? ఒక బుక్ కూడా వచ్చింది, తెలుగు ఆంధ్రం అని. నెల్లూరు ఆయన రాశాడు, బంగారయ్య. ఒక్కోసారి ఆయన వేరే కాంటెక్స్ట్ లో రాశాడు. ఆంధ్రం అంటే అంత సాంస్క్రిటైజ్ తెలుగు ఆంధ్రం అంటున్నారు, తెలుగును వదిలేసినారు అని అతని స్టోరీ, అతని వ్యూ. అది ఎందుకు ఇది చెప్తున్నామంటే ఈ ఆంధ్రం అనేది అందక దేశం అని చెప్పి బుద్ధిజంలో రెఫరెన్స్ ఉన్నాయి. అందక విహారం అని ఉంది. ఆ రోజుల్లోనే రాజగృహంలో ఈ ప్రాంతం నుంచి పోయిన బౌద్ధ భిక్షువులు అక్కడ విహారం కట్టుకున్నారు, దాన్ని అందక విహారం అన్నారు. ఈ అందకం అనే పదం నుంచి ఆంధ్రం వచ్చిందని నేను అనుకుంటాను. దాన్ని పండితులు చెప్పాల్సిన మాట నేను చెప్పేది కాదు ఇది. అందువల్ల
ఇప్పుడు తెలుగు సరిగ్గా మన పిల్లలు నేర్చుకోవాలంటే శ్రీశ్రీ గారు చెప్పిన అడ్వైజ్ మనం తీసుకోవాలి. శ్రీశ్రీ గారు ఏం అడ్వైజ్ చెప్పారు? నా ఉద్దేశంలో కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని. తిక్కన, ఎర్రన, నన్నయ్య కాదు, తిక్కన, వేమన, గురజాడ. ఎందుకు ఆ మాట అన్నాడు శ్రీశ్రీ? వీళ్ళు ముగ్గురు తెలుగును ఉపయోగించిన వాళ్ళు వీరు ముగ్గురు. తెలుగు పుట్టి పెరిగిందే నెల్లూరులో, తిక్కన వల్ల. ఆయన కాన్షియస్ గా ఆ రోజుల్లో తెలుగు ట్రాన్స్లేషన్ కాకుండా అనుకృతుల్లాగా చేశాడనమాట మహాభారతాన్ని. అంటే ప్యారల్ స్టోరీ లాగా రాశాడు. అందువల్లనే భారతం అంత పాపులర్ అయ్యింది. రామాయణం ఎందుకు కాలే? రామాయణం కాదు అలాంటి రైతులు లేట్ కాబట్టి రామాయణం కాలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈ తెలుగు సరిగ్గా పిల్లలకు రావాలంటే ఈ రైటింగ్స్ మనం ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి. తిక్కన రాసినవి, వేమన పద్యాలు, గురజాడవి చేస్తేనే తెలుగు వస్తుంది. మాకు చిన్నప్పుడు చెప్పేవాడు, నాకు ఒక పెద్ద పండితుడు అన్నాడు, ఉప్పు కప్పు రంపు ఉక్క పోలిక నుండు అనే పద్యం చెప్తే పిల్లలకి తెలుగు ఎట్లా వస్తుందండి అన్నాడు. ఆయన ఉద్దేశంలో తెలుగు కాదండి. తెలుగు అంటే ఏమిటంటే సంస్కృత పదభూయిష్టమైంది తెలుగు అని. అప్పుడు సంస్కృతంతో తెలుగు దెబ్బతినింది, ఇప్పుడు ఇంగ్లీష్తో దెబ్బతినింది, మధ్యలో ఉర్దూతో పర్షియన్ లాంగ్వేజ్ అప్పుడు దెబ్బతినింది. ఇప్పుడేం కొత్త కాదు తెలుగుకి బాధలన్నీ మొదటి నుంచి ఉన్నాయి. సో ఇప్పటికైనా మనం తెలుసుకొని మన ఇప్పుడు కెనడియన్స్ ఎందుకు ఆ భాషని అంత వాళ్ళు యాంటిక్వేటెడ్ వర్డ్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ రివైవ్ చేసుకున్నారు. రివైవ్ చేసుకొని తిరిగి వాటిని వాడుకలోకి తీసుకొచ్చారు. ఆ పదాలన్నీ కంప్యూటర్ వర్డ్స్ కూడా ఇప్పుడు తమిళ్లో తీసుకొచ్చారు. మనకు ఒక్కటి రాలేదు. అంటే టెక్నికల్ వర్డ్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. యూరోప్ అంతా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు టెక్నికల్ లాంగ్వేజ్. సో మనం చేయాల్సిన పనులను చేయాలి కదా. మనం ఇప్పుడు ఎంత చక్కటి లిటరేచర్ ఉంది తిక్కన్లో, ఎంత చక్కటి లిటరేచర్ ఉంది వేమన్లో, అదేవిధంగా గురజాడలో, అవి చెప్పాలి. కానీ ఎప్పుడు పాత రోజుల్లో మనకు కంఠస్థం చేయడానికి పద్యాలు ఉండేది. శారదరాత్రులు సత్తర తారకహార పంకులను చారు తరంబులయ్యి, మాకు ఒక అర్థమయ్యేది కాదు ఒక మాట కూడా. అదేవిధంగా అతని భూసురుడు చేతి అంబర చుంబిట సంథింగ్ ఇట్లాంటి పద్యాలు ఉండేవి. ఇవి కాదండి, మన తెలుగు పదాలు ఉన్న లిటరేచర్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని టీచ్ చేస్తే తప్ప పిల్లలకి తెలుగు రాదు. అది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. 150 or 160 years ago బ్రిటిష్ ఆఫీసర్స్ మన తెలుగు ప్రాంతంలో పనిచేసే బ్రిటిష్ ఆఫీసర్స్ ఒక బుక్ కంపల్సరీ చేశారు. నాకు ఆ బుక్ కలకత్తా లైబ్రరీలో దొరికింది. మాకు దాన్ని రీప్రింట్ చేశాము మేము. దాంట్లో ఏమిటి 50 వేమన పద్యాలు, 50 సుమశతకంలో పద్యాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ వేమనలో సుమశతకంలో తెలుగు ఎక్కువ ఉంది కాబట్టి ఆ పద్యాలు కంపల్సరీ చేశారు బ్రిటిష్ వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం కంపల్సరీ చేయాల్సిన తెలుగు పద్యాలని మార్చాలి. ఈ అర్థం కాని పద్యాలని చెప్పించి ఏదో శబ్దాలంకారం ఉందని చెప్పడమే కానీ, అది ఎవరు చెప్తారు, పదగాంభీర్యం అంటారే, అది ఉంది కానీ అర్థం కాదు ఎవరికి. ఇలాంటి అందువల్లే భాష కూడా వాళ్ళకి ఒక రకమైన తెలుగు అంటే చాలా కష్టం అని చెప్పి ఆ ఇంప్రెషన్ వచ్చేసింది వాళ్ళకి కూడా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఆజానుబాహుడు చెప్పలే మీరు. అయ్యో ఉన్న తెలుగు పదాలు వదిలేసి సంస్కృత పదాలు తీసుకొచ్చి పెట్టారు. పొడుగరి అనే ఒక పదం ఉంది వేమన్లో. పొడుగరి అంటే పొడుగైన వాడు. దాన్ని ఆ పదం వదిలేసి ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే మోచేతుల వరకు, మోకాళ్ళ వరకు చేతులు ఉన్నవాడు ఆజానుబాహుడు. పొడుగని కాదు, పొట్టోళ్ళకి కూడా ఉండొచ్చు మోకాళ్ళ వరకు చేతులు. అదేవిధంగా మా చిన్నప్పుడు గుడ్స్ కథ అని ఉండేది. గుడ్స్ కథ అంటే సీరియల్ స్టోరీ. దాన్ని ధారావాహికం అని పెట్టినారు. ఇప్పుడు గుడ్స్ కథ పోయింది, ధారావాహికం పోయింది, సీరియల్ అంటారు అందరూ అంటున్నారు సీరియల్ అని. ఈ విధంగా రోజు కొన్ని పదాలు పోతా ఉన్నాయి. ఉన్న పదాలే పోతున్నాయి. ఇక మనం తమిళనాడులో లేని పదాలు రివైవ్ చేసుకున్నారు. మనం ఉన్న పదాలు పోగొట్టుకుంటా ఉన్నాము. ఇంగ్లీష్ పదాలు ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి వాటిని వాడేస్తా ఉన్నాము. అది ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించుకొని దీన్ని ఏ విధంగా మనం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం అవేర్నెస్ ఉండాలి, మన టీచింగ్ మారాలి. అని చెప్పినట్టు వేమన, తిక్కన, గురజాడ మీద మనం ఎంఫసైజ్ చేయాలి. చేస్తేనే అప్పుడు తెలుగు అనేది కొంచెం అందరికీ అర్థమవుతుంది.
బట్ ఒకటి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది అనవసరమైన కాంట్రవర్సీ. ఇంగ్లీషు రావాలి, తెలుగు రావాలి. ఇంగ్లీష్ వస్తే తెలుగు రాకూడదని ఉందా? పెద్ద పెద్దవాళ్ళు లాస్ట్ సెంచరీలో మన దేశం ఇంటర్నేషనల్ గా చేసిన మన ఆంధ్రప్రదేశ్ నుంచి జె కృష్ణమూర్తి, రాధాకృష్ణన్, సిఆర్ రెడ్డి వీళ్ళందరూ చిన్నప్పుడు నుంచి ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాదు. జె కృష్ణమూర్తి వేరే, ఆయన లండన్ చదివించారు ఆయన్ని. రాధాకృష్ణన్, సిఆర్ రెడ్డి తెలుగు మీడియంలో చదువుకున్నారు స్కూల్స్ లో. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సిఆర్ రెడ్డి గారి ఆటోబయోగ్రఫీ చూస్తే ఆయన చాలా డిలైట్ఫుల్ గా ఆయన తెలుగు టీచర్ ఏ విధంగా చెప్పేవారో ఎన్ని రాశాడు ఆయన. బయోగ్రఫీ ఉన్నాయి, ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ. ఈ చెప్తున్నానంటే ఆ రోజుల్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళే ప్రపంచం అంతా, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ, బికాస్ ఆయన ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అందరికీ అర్థమైంది కాబట్టి ఎమినెంట్ పీపుల్ అయ్యారు. అందులో ఇంగ్లీష్ నేర్చుకోక తప్పదు, నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా తెలుగు కూడా మాతృభాష, అది దాన్ని వదిలేయడానికి లేదు. మాతృభాష పోయిందంటే మన సంస్కృతి పోతుంది, డాన్స్ పోతుంది, మ్యూజిక్ పోతుంది, అన్నీ పోతాయి. అదే తెలుగు నేర్చుకోవాలి. ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేయాలి అనేది ఆలోచించి, కేవలం ఇది పాలిటిషియన్స్ వదిలేస్తే కూడా కాదు. ఇది అన్నిటికైతే మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ అనేది లేదు. ప్రాధికార సంస్థ పెట్టించాలని చెప్పి చాలా రోజు ప్రయత్నం చేస్తాం. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఇక్కడ అది లేదు. మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలుగు యూనివర్సిటీ ఇక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. అని ప్రాధికార సంస్థ లేదు. వాళ్ళలో ఆ ప్రొఫెసర్స్ ని వాళ్ళలో కలిపి ఒక సంస్థ ఒకటి పెట్టవచ్చు కదా. ఎందుకు? స్టాండర్డైజ్ ది లాంగ్వేజ్. అది లేదు. అందువల్ల తెలంగాణలో పదం, ఆంధ్రాలో పదం, రాయలసీమలో ఇంకో పదం ఉపయోగిస్తే అది ఎప్పటికది లాంగ్వేజ్ స్టాండర్డైజ్ అవుతుంది. ఆ ప్రాధికార సంస్థని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం, అందరికీ చెప్తున్నాం. ఇంతవరకు ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అది ఎప్పటికైనా దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ ఇంగ్లీషు తెలుగు అనేది కాదు, మూడో లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉండాలన్నా లేకపోతే ఆప్షనల్ లాంగ్వేజ్ ఉండాలన్నా అది డిస్కస్ చేయాలి వారు. అంతే. మూడో లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన, కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. మాతృభాష నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఇప్పుడు పాత రోజులు కూడా చూస్తే సంస్కృతం వచ్చినప్పుడు, సంస్కృతానికి ప్రాబల్యం ఉన్నప్పుడు సంస్కృతం వచ్చిన వాడికి మంచి ఉద్యోగాలు దొరికినాయి. అదేవిధంగా తర్వాత పర్షియన్ వాళ్ళు వచ్చినప్పుడు, ముస్లిం ఫెలోస్ వచ్చినప్పుడు పర్షియన్ నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉర్దూ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికినాయి. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికినాయి. అందువల్ల ఎవరు పవర్లో ఎవరు ఉంటారో వాళ్ళ భాషను నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచం అంతా వెళ్తూ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మనం నేర్చుకోకపోతే మనం విల్ బి అవుట్ ఆఫ్ ది రేస్. కానీ that does not mean we should give our own language. We should hold on to it. ఎందుకంటే అది వదిలేస్తే మన ఐడెంటిటీ పోతుంది. అలా స్ట్రాంగ్ ఐడెంటిటీ లేదు కాబట్టి ఈనాడు రాష్ట్రం ముక్కలు అయిపోయింది. నేను ఇంతటి కాగుతుంది అనుకోను, ఇంకోసారి కూడా ఇంకో 2 ముక్కలు కావచ్చు. ఈ సైన్స్, మన ఈ కల్చర్ని మనం ఎంఫసైజ్ చేసి లాంగ్వేజ్ ని ఎంఫసైజ్ చేయకపోతే ఈ పరిస్థితి ఇట్లే ఉంటుందని చెప్పిన అభిప్రాయం. హిందీ అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షనల్ గా పెడితే చాలా మంది నేర్చుకుంటారు. కంపల్సరీ చేస్తే ఈ రెసిస్టెన్స్ ఉంటుంది. తమిళనాడులో నేర్చుకొని ఇక చిన్నగా ఆంధ్ర, కర్ణాటక కూడా రెసిస్టెన్స్ వస్తుంది కంపల్సరీ చేస్తే. ఇప్పుడు ఇది ఉంది, మన ఉర్దూ, మన హైదరాబాద్ లో మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి. మైనారిటీ స్కూల్స్ లో తెలుగు కంపల్సరీ చేయాలి, లేకపోతే వీళ్ళు నేర్చుకోరు అని చెప్పి, లేదు తెలుగు ఉర్దూ ఆప్షన్ ఇస్తాము, ఎవరు ముస్లిమ్స్ వాళ్ళకి ఉర్దూ కావాలి కాబట్టి వాళ్ళు ఉర్దూ కూడా కావాలండి అన్నారు. ఆల్రైట్, ఆప్షన్స్ ఇస్తాము, తెలుగు కానీ ఉర్దూ కానీ నేర్చుకోవాలి. 65% ముస్లిం బాయ్స్ అండ్ గర్ల్స్ ఆప్టెడ్ ఫర్ తెలుగు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే వాళ్ళకి తెలుసు తెలుగు నేర్చుకోకపోతే రేపు ఉద్యోగం రాదేమో. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోకపోతే రేపు సేల్స్ మ్యాన్ ఉద్యోగం కూడా రాదు. అందులో నేర్చుకుంటారు, వాళ్ళకి అవసరమైతే హిందీ అవసరమైతే నేర్చుకుంటారు. ఎవరైనా మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో జాబ్ పోతే 3 నెలల్లో నేర్చుకుంటారు. ఇది పెద్ద కష్టమైన భాష కాదు. దాన్ని కంపల్సరీగా చేసి మన నెత్తిని ఉండాల్సిన అవసరం లేదు. 3rd లాంగ్వేజ్ విల్ బి ఆప్షనల్, 2 లాంగ్వేజెస్ విల్ బి కంపల్సరీ, ఇంగ్లీష్ అండ్ మదర్ టంగ్. ఈ మనం పట్టుకొని మనం సాధిస్తే మనకి కొంతైనా ముందుకు పోతామని చెప్పి అనుకుంటాను.
ఎగ్జామినేషన్స్, సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి. సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ లో వాడి తెలుగు కంపల్సరీ ఒక పేపర్ ఉండాలి కదా. ఈ మధ్య ఏదో పెట్టినట్టున్నారు. కానీ ఇంతకుముందు ఉండేది కాదు, కంపల్సరీ ఉండేది కాదు. ఇప్పుడు అది ప్రతి ఒక్కరు, ఏ జాబ్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, ఇంకొకటి ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, తెలుగు పేపర్ అనేది ఉండాలి. లేకపోతే వారి పొద్దున అవుకెళ్ళి చేంజ్ ఓవర్, అడ్మినిస్ట్రేషన్ చేంజ్ ఓవర్ రావాలంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నవాడిని కాబట్టి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్సివ్ గా తెలుగు యూజ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అంతా స్టేట్మెంట్స్ అన్ని తెలుగులో చేస్తారు. ఇప్పుడు అది అన్ని డిపార్ట్మెంట్స్ అట్లా లేదు. ఇవి రావాలంటే అక్కడ కూడా తెలుగు టెస్ట్, ఈ సర్వీస్ కమిషన్ లో కూడా ఒక పేపర్, కంపల్సరీ పేపర్, ప్రతి ఎగ్జామినేషన్ కి తెలుగు కంపల్సరీగా క్వాలిఫైయింగ్ పేపర్ లాగా ఉండాలి అని చెప్పి ఇది రిప్రజెంటేషన్ ఇంతకుముందు ఇచ్చాము, కానీ ఇంకా ఏం కాలేదు. దాన్ని కూడా మనం పర్సూ చేయాలి. ఇందాక చెప్పినట్టు ఈ తెలుగు సరళీకరణ అనేది మన ట్రెడిషనల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. అయినా చెప్తాను, పాత రోజుల్లో ఈ సరళీకరణ లేకనే తెలుగు దెబ్బతినింది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు సరళీకరణ చాలా వరకు జరిగిందని అనుకుంటున్నాను నేను. చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. దుష్ట సమాసం పెట్టాను. దుష్ట సమాసం అంటే సంస్కృతం, తెలుగు కలిపి దుష్ట సమాసం అన్నది. ఇది అన్ని భాషల్లో ఉండేది ఈ ప్రాబ్లం మొదట, కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో వాళ్ళు ఏం చేశారు, మణి ప్రవాళం అని పెట్టేసి రెండు యూజ్ చేయడం మొదలు పెట్టారు. మన దగ్గర ఏం ఒప్పుకోలేదు దుష్ట సమాసం. దుష్ట సమాసం ఏమిటి? ఇది ఒక దుష్ట సంప్రదాయం నా ఉద్దేశం. భాష డెవలప్ కావాలంటే ఇలాంటివి పెట్టుకుంటే భాష డెవలప్ కాదు. అదేవిధంగా కొన్ని కొన్నిట్లో సాంస్కృతిక పదాలు ఫాలో చేస్తాం, మంచిదే, అవసరమైనది చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కొత్త పదం ఒకటి మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. కంప్యూటర్ వచ్చేసి కదా, కంప్యూటర్ కొన్ని తయారు చేసుకోవాలి కొత్త పదాలంటే. సాంస్కృతిక వాడు పట్టుకొని కొత్త పదాలు తయారు చేస్తారే కానీ తెలుగు మూలాలు ఉన్న కొత్త పదాలను తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మధ్య ఎవరు ఒక ఆయన ఇంటర్నెట్ గ్రూప్ లో ఒక పదం, దీనికి ఏం తెలుగు ఏంటి అని పెట్టాడు. పెడితే మర్చిపోతున్నారు అది. దానికి నేను ఒక పదం సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే పదం మర్చిపోతున్నాను, నేను తర్వాత చెప్తాను. ఇట్లా ఏదైనా ఒక రూట్ వర్డ్ కావాలంటే సంస్కృతానికి పోతారు కానీ రూట్ వర్డ్ తెలుగులోకి పోరు. తెలుగులో ఉన్న రూట్ నుంచి మనం కొత్త పదాలు తయారు చేయొచ్చా, అది కూడా ఆలోచించాలి. అది కూడా ఇవన్నీ ఎవరు చేయాలి? తెలుగు యూనివర్సిటీ చేయాలి. తెలుగు యూనివర్సిటీకి ఏం పని ఉంది? వాళ్ళు చేయాల్సింది ఇదే. లాంగ్వేజ్ వాళ్ళ మధ్య ఇక్కడ ఎర్రనా అని చెప్పి లిటరేచర్లో పోతే కాదు, వాళ్ళు భాషకు సంబంధించి చేయాలి. వాళ్ళు భాషకు సంబంధించి ఆ ఫోకస్ దానికి భాష మీద ఉండాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి భాష మీద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు, అంత లిటరేచర్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అందువల్ల అది చేంజ్ రాకుండా ఉంది. భాష చేసి డిక్షనరీని తయారు చేయండి, స్టాండర్డ్ యూసేజ్ ఉన్న డిక్షనరీస్, థెసారస్ ఇలాంటివి చేసి వాటిని డిజిటైజ్ చేసి మన ఫోన్స్ లోకి రాందే. కానీ తెలుగు ఈ మధ్య కొంత ఇంప్రూవ్ అయింది. నేను కూడా తెలుగు యూజ్ చేస్తుంటాను, కానీ ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగులో వస్తూ ఉంది. కానీ తెలుగులో టైప్ చేయడం నాకు ఇంతవరకు రాదు, కష్టం ఉంది. ఎందుకంటే చాలా 56 లెటర్స్ ఇవన్నీ చాలా ఇదిగా ఉంది. 56 లెటర్స్ దాన్ని రంగనాయకం గారు ఇంకా కొంతమంది ఈ సరళీకరణ చేయొచ్చు. ఈ లిపిని మనం 40 పదాలు తగ్గించవచ్చు, 40 లెటర్స్ తగ్గించవచ్చు అని కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పారు. కానీ దానికి తెలుగు యూనివర్సిటీ ఇంతవరకు ఏం అటెన్షన్ ఇవ్వలేదు. ఆ లిపి సంస్కరణ లేదు. సో ఇంకా ఓల్డ్ స్టైల్ 56, సంస్కృతంలోనే 50 అక్షరాలు ఉంటాయి, తెలుగులో 56 ఉన్నాయి. 56 ఏమైనా కుదించి 45 చేయడానికి వీలవుతుందా? సరళీకరణలో కూడా ఇది ఒక భాగం లాగా ఉండాలి అని చెప్పి నా అభిప్రాయము. ట్రాన్స్లేషన్స్ ఒకటండి. ట్రాన్స్లేషన్ ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసేస్తున్నారు. ఏదైనా ఒక పదం ఉందనుకోండి, చెప్తాను, ఇప్పుడున్న నిఘంటువులు పనికి రావు అని. కరెక్ట్, అది 100% కరెక్ట్. ఇప్పుడున్న నిఘంటువులు ఏవి ఈ మోడర్న్ నిఘంటువులు కాదు. ఇప్పుడు చూడండి, మన టెలిఫోన్లో Dictionary.com అని ఒకటి వచ్చింది. టెలిఫోన్లో
నేను వెరీ ఆఫెన్ ఐ ఫైండ్ I use it more than my telephone for that, more than I use for talking. అంతా ఉన్నట్టు దాంట్లో డిక్షనరీ ఉంది, థెసారస్ ఉంది, యూసేజ్ ఉంది, ఇవి ఉన్నాయి దాంట్లో. కావాలి యాంటోనిమ్స్ ఉన్నాయని కూడా పెట్టుకోవచ్చు. అలాంటి కాంప్రహెన్సివ్ డిజిటల్ డిక్షనరీ మన టెలిఫోన్లోకి వస్తే కానీ మనకు తెలుగు వాళ్ళకి అది ఆ భాష మీద కంట్రోల్ రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఇంతవరకు లేదు. ఆ జాబ్ ఎవరు చేయాలి? తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాం, మీరు చేయాలి, ఇది పని, మీరు చేయాల్సిన పని ఇది. ఏదో చేసామంటారు కానీ ఇక అది ఆ డిజిటలైజేషన్ ఇంకా కాలేదు. ఇంకా ట్రాన్స్లేషన్ చూస్తే చాలా హారిబుల్ ట్రాన్స్లేషన్. చూడండి, మోస్ట్ రిడిక్యులస్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ చూడండి, ఏరో బ్రిడ్జ్ అని ఉంటుంది. ఏరో బ్రిడ్జ్కి ఎవరి చేత ట్రాన్స్లేషన్ చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ట్రాన్స్లేషన్ చేసే క్వాలిఫికేషన్ ఉందా లేదా అని కూడా ఆలోచించుకోండి. ఎవరికంటే వచ్చా చేయించేసి అది ప్రింట్ చేసేస్తారు. అదే కరెక్ట్ అని అనుకుంటారు ప్రజలు. ఇప్పుడు ఏరో బ్రిడ్జ్కి వాడు వాయు వంతెన అని ట్రాన్స్లేట్ చేస్తారు. వాయు వంతెన ఎట్లా అవుతుంది? విమాన వంతెన అన్నా అర్థం ఉంది, కానీ వాయు వంతెన ఏమిటి ఏరో బ్రిడ్జ్కి? అదేవిధంగా ఆగమనము, నిర్గమనము, సాంస్కృతి తెలుగు నుంచి సాంస్కృతిలో తీసుకుపోతా ఉంది. అదే రాకపోకలు అనొచ్చు కదా. ఆగమనము, నిర్గమనము ఇలాంటివి అటెన్షన్ లేకుండా కర్ణాటక వాళ్ళు చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు. వాళ్ళు బస్సు లాగేదాన్ని బస్సు నిల్దానా అంటారు, రైలు ఆగేదాన్ని రైలు నిల్దానా అంటారు, విమానం ఆగేదాన్ని విమానం నిల్దానా అంటారు. నిల్దానా అంటే ఆగే చోటు. మనం బస్ స్టాండ్, రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు అంటే విమానాశ్రయం, ఇట్లా కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ చేసుకొని దాన్ని యూజ్ చేయాలి. అదేవిధంగా చాలా పదాలు కన్నడ వాళ్ళు చాలా కర్ణాటకలో ట్రాన్స్లేషన్స్ ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్స్ చేశారు. మన దగ్గర 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ చాలా ఆర్టిఫిషియల్ ట్రాన్స్లేషన్స్ చేసి దీని తెలుగులో ఇంకా నాశనం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇదే కరెక్ట్ తెలుగు అనుకుంటారు. ఈ రైల్వే స్టేషన్స్ లో కానీ, ఎయిర్పోర్ట్స్ లో కానీ అక్కడ చదివి పిల్లకాయలు అదే తెలుగు కరెక్ట్ తెలుగు అనుకుంటారు. టీచర్లు దాన్ని కరెక్ట్ చేయకపోతే వాళ్ళకి లెటర్స్ పంపించాం. మా లక్ష్మీరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మీటింగ్ లో, ఆయన దీని గురించి చెప్పారు. ఇది మన మెట్రో గురించి లెటర్ పంపించాం, లాంగ్ లెటర్. ఇది తప్పులు రాస్తున్నారు మీరు, వృద్ధులు అని రాస్తారు. వృద్ధులు రాయకూడదు, వయోధికులు రాయాలని చెప్పి సీనియర్ సిటిజన్స్ వయోధికులను రాయాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ వృద్ధులు ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అది ఇంకా ఎవరు వృద్ధులు, ఎవరు డిఫైన్ చేశారు? వృద్ధులు ఎవరు, వృద్ధులు ఎవరు కాదని. ఇట్లాంటివి ఈ ట్రాన్స్లేషన్స్ లో కూడా అదేవిధంగా మన తెలుగు న్యూస్ పేపర్స్ లో అట్ టైమ్స్ హెడ్లైన్స్ ఎట్లా వస్తాయంటే ఉర్దూ పదాన్ని తెలుగు స్క్రిప్ట్ లో రాస్తారు, కానీ తెలుగు పదాన్ని ఇంగ్లీష్ పదాన్ని తెలుగు స్క్రిప్ట్ లో రాస్తారు. అది హెడ్లైన్ పెట్టేస్తున్నారు. దీంతో ఉన్న తెలుగు కాస్త పోతుందని చెప్పి మా అభిప్రాయము. ఇది వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ ప్రాధికార సంస్థ అనేది సెంట్రల్ బాడీ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్, అది లేకపోవడమే వీటన్నిటికీ కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చెప్పేవన్నీ స్ప్రే థాట్స్ ఇవి. మీరు విని వాట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, హౌ టు ఇంప్లిమెంట్ అనేది మనం ఆలోచించాలి తర్వాత. సో స్టాండర్డైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్, డిజిటల్ డిక్షనరీ, తెలుగు యూనివర్సిటీస్ రీడిఫైనింగ్ ది రోల్, ఈ సరళీకరణ, లిపి సంస్కరణ, ప్రాధికార సంస్థ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. వీటి మీద గవర్నమెంట్ మన రిప్రజెంటేషన్ ఇవ్వాలి. పట్టుబడి వాళ్ళకి అడిషనల్ గా ఖర్చు లేదు. తెలుగు యూనివర్సిటీలో కావాల్సిన మంది ఖాళీగా కూర్చొని ఉంటారు ఏం పని లేకుండా. వాళ్ళందరినీ మనం దీంట్లోకి, ఒకవేళ వాళ్ళు లింగ్విస్టిక్స్ ఎక్స్పర్ట్స్ కాకపోయినా కూడా వాళ్ళు ఇప్పటికైనా ట్రైన్ చేయొచ్చు కదా. వాళ్ళని కోర్సెస్ పంపించవచ్చు. కోర్సెస్ పంపించి వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్స్ అందరికీ ఉన్నాయి, PhD చేసి వచ్చుంటారు అందరూ. కానీ దీనికి కావాల్సిన ఫోకస్ అక్కడ లేదు. ఆ ఫోకస్ గవర్నమెంట్ డిఫైన్ చేయాలి. దీనికి ఉన్న వాళ్ళని ట్రైన్ చేసుకుని రీట్రైన్ చేసుకుని వాళ్ళని ఉపయోగించుకొని చేయొచ్చు. అదేవిధంగా అథెంటిక్ హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇంతవరకు లేదు. ఎవరెవరో ఏదేదో రాస్తారు, అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. ఒక ఆయన సకల భాషలకు జనని సంస్కృతం బాగుంటాడు, అది కాదో ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఎంతో మొత్తుకున్నా ఇప్పటికైతే నేర్పిస్తారు.
సకల భాషలకు జనని సంస్కృతం అని. ఒక ఆయన మా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా అంటే అన్ని భాషలకి సంస్కృతం మదర్ అంటే ఫాదర్ ఎవరో నేను అడిగిన నాతో మాట్లాడడం మానేస్తాడు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అతనికి బ్రీఫ్ 100 pages లో తెలుగు ఏ విధంగా డెవలప్ అయింది, దీనికి కేవలం ద్రావిడ భాషేనా లేకపోతే పైశాచిక భాష ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందా? పైశాచిక అంటే మీరు ఏదో రాక్షసులను అనుకోవద్దండి. పైశాచికం అంటే బీచ్ ఈటింగ్ పీపుల్. పైశాచికం అనేది ఒక ప్రాకృత భాష. ఇప్పుడు మహారాష్ట్రి అని అంటున్నారు, పైశాచిక మహారాష్ట్ర. మన గ్రేటెస్ట్ ఇండియన్ ఏమంటారు ప్రీ సాంస్కృతిక బృహత్ కథ పైశాచిక భాషలో ఉంది. ఈనాడు మీకున్న పురాణాలు మీకున్న ప్రతి ఒక్కటి ఆ బృహత్ కథను ఆధారంగా చేసుకుని వచ్చినాయి. ఆ పైశాచిక భాష తెలుగు మీద కూడా అపార్ట్ ఫ్రమ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పైశాచికం అనేది అదొక ఇండో ఆరియన్ డైలెక్ట్ అంటారు, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని చెప్పి చాలా మంది అంటారు. ఇవన్నీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ 100 pages 150 pages లో అంతకంటే ఎక్కువ రాసే చదవరు. అది చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో దట్ అట్లీస్ట్ పీపుల్ నో దిస్ ఈజ్ అవర్ ఆరిజిన్, దిస్ ఇస్ వేర్ వి స్టార్టెడ్, దిస్ వేర్ వీఆర్ గోయింగ్ అని తెలియాలి కదా వాళ్ళకి. అది అందువల్ల ఈ గ్రామంలోంచి ఇవన్నీ తీసేయాలా? ఇది ఒక పదాన్ని సంస్కృతం నుంచి బారో చేయొచ్చు, తప్పులేదు. అవసరమైతే సంస్కృతం తీసుకోవాలి, లేకపోతే తమిళనాడు నుంచి తీసుకోవచ్చు, లేకపోతే జాపనీస్ నుంచి సోనాలి నేను తీసుకున్నాను కదా, తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ గ్రామర్ కూడా తీసుకురాకూడదు. సంస్కృత పదం తీసుకోండి కానీ సంస్కృత గ్రామర్ మనకేం పని దాంతో. ఇప్పుడు ఎవరో నాకు నేను టూరిజంలో పనిచేసేప్పుడు ఏదో జయంతోత్సవంలో రాస్తే ఒక ఆయన తప్పు పట్టాడు పండితులు. ఇప్పుడు ఆ రోజుల్లో తప్పు బట్టి జయంతోత్సవం కాదు రెడ్డి గారు, జయంత్యుత్సవం అని రాయాలని మీరు అన్నారు. ఎందుకంటే అన్న జయంతి ప్లస్ ఉత్సవం జయంతోత్సవం కాదు, సంస్కృతం ప్రకారం జయంత్యుత్సవము అని రాస్తే బాగుంటుంది అన్నది. రాస్తాను కానీ అది ఎవరికి అర్థం కాదండి. జయంతోత్సవం అంటే అందరికి అర్థమవుతుంది. మెట్లోత్సవం తెప్పోత్సవం అంటున్నారు కదా, అదేవిధంగా జయంతోత్సవం కూడా అంటే అలవాటు అవుతుంది. దుష్ట సమాసం ఏదో కావచ్చు కానీ ప్రజలకు అర్థం అవుతుంది అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ యాటిట్యూడ్ పోవాలి. మనం చెప్పింది గుమ్మడికాయ అంటే పోషమాండం అని చెప్పాలనే ఆలోచన పోవాలి. సామెత ఉంది, అన్ని పిల్లలు మేము అంటే రాజమండ్రి పిల్లి బ్రావం అంటుందంట. ఎంత పోవాలి? ఇక పోయి తెలుగు సరళీకరణ అందరూ మాట్లాడే భాషగా తెలుగుగా అందరూ మాట్లాడే భాషలో లిటరేచర్ కూడా రావాలి. ఈ ప్రకృతి వికృతి ఎంత అన్యాయం చూడండి. ప్రాకృత భాషలో వచ్చింది వికృతి ఎట్లా అవుతుందంటే ప్రకృతి కావాలి కదా. నేను ఒకసారి ప్రవాసీహర్ గారికి ఆయన సాంస్కృతిక ప్రొఫెసరే ఆయనతో చెప్పాను, ఇదేంటండి మార్పించండి మీరు, ప్రాకృత భాషలో వచ్చింది ప్రకృతి అవుతుందా వికృతి అవుతుందా? ప్రకృతి అన్నాడు. ఇది సంస్కృతానికి మీరు కావాలంటే సంస్కృతి అనో ఇంకేదైనా పేరు పెట్టుకోండి, అంతేగాని వికృతి చేసి వెళ్ళండి, ప్రకృతి చేసి తప్పు కదండి అంటే ఆయన ఒప్పుకొని కాన్ఫరెన్స్ లో చెప్పాడు కూడా అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. అది పాత అంటే అంత గొప్ప కాదు, పాతవి కూడా అంత గొప్ప కాదని కాళిదాసు చెప్పాడు కదా. ఇది నా సాధు సర్వం అంటాడు ఆయన. దీంట్లో పాత ఏది గొప్ప కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, అవన్నీ మార్చుకుంటూ రావాలి. ఈ కొత్త పదాలు సృష్టించేటప్పుడు తెలుగు బేస్ చేసుకుని మనం సృష్టించాలి. అది దానికి ట్రైన్ చేయాలి, మనం మనుషుల్ని కొంతమంది చేయాలి. ఇందాక నేను చెప్పిన మాట ఇంకా గుర్తురాలేదు నాకు. అది చేంజ్ ఏజెంట్ అంటే ఏం పెట్టాలి తెలుగులో సార్? అది టెక్నాలజీ టర్మ్. నేను చెప్పాను మార్పరి అని పెట్టండి అని చెప్పాను. నోనో, అది ఎట్లా అవుతుంది మార్పరి? అరి అంటే శత్రువు కదా అన్నాడు. అరి అంటే సంస్కృతంలో శత్రువు, తెలుగులో కాదు. నేర్పరి కోర్పరి ఉంది కదా, అదేవిధంగా మార్పరి అంటే అప్పుడు అరి అనేది కోర్పరి నేర్పరి ఇవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మార్పరి ఎందుకు ఉండకూడదు? దానికి మళ్ళీ దానికి ఒక సంస్కృత పదం పెట్టాలని చూస్తారు. సో ఈ ఆలోచనలు మానేసి తెలుగు దాని ఐడెంటిటీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఇప్పుడు ఈ తెలుగు పేరు తీసుకోండి. మా అమ్మమ్మ పేరు పుల్లమ్మ. ఇప్పుడు పుల్లమ్మ అనే పేరు ఎవరికైనా ఉందండి? చిన్నమ్మ, ఇంకొక చిన్నమ్మ, ఇంకొక ఆమె పేరు చిన్నమ్మ. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ లో చూసి అర్థం లేని పేరు అనుశ్రీక్ బిలిశ్రీక్ ఏది పెడతారు. నాకే మా రిలేషన్స్ పిల్లల వారి పేర్లు నాకు గుర్తుడు.
అంతా దాంతో కూడా కల్చర్ పోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కర్ణాటకలో వీళ్ళు ఉన్నారు, కూర్గ్ ప్రాంతంలో, వాళ్ళు ఇప్పటికీ సాకమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, జాలమ్మ కరెక్ట్ ఓల్డ్ నేమ్స్, తెలుగు నేమ్స్, మన ద్రవిడియన్ నేమ్స్ ఉంటాయి. మనకు ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇప్పుడు అన్ని పోయినాయి, అన్ని పోయేసి అర్థం కాని పేర్లు పెట్టుకుంటున్నాం. పిల్లకాయలకి ఏమైనా ఈ పేరు ఏమిటంటే వారికి చెప్పరు, వారికి తెలియదు, అంతకు తెలియదు. సో ఇవన్నీ పోతున్నాయంటే వీఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ అవర్ ఓన్ లాంగ్వేజ్, ఫ్రమ్ అవర్ ఓన్. నేను చెప్పేది ఎన్ని పెట్టుకోవద్దని కదా, పెట్టుకోవాలి, అదే పేరు పెట్టుకోవాలి. పెట్టుకున్నా కూడా ఒక పేరు కింద దాన్ని కూడా ఉంచుకోవాలి కదా. పెద్ద మోడల్ పేరు ఒకటి పెట్టుకోండి, ఆ ఎల్లమ్మ పుల్లమ్మ పేరు కూడా పక్కన పెట్టుకోండి, ఒకటి రెండు పెట్టుకోండి. సో లేకపోతే మనం డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ అవర్ ఓన్ కల్చర్, అవర్ ఓన్ లాంగ్వేజ్ అని నా అభిప్రాయం. కొన్ని ర్యాండమ్ థాట్స్ మీ ఇబ్బంది ఉంచాను. నేను పెద్ద అథారిటీ కాదు, నాకు కొంచెం లిటరేచర్ మీద ఇంట్రెస్ట్, లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్, ముఖ్యంగా లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను 2-3 పబ్లిషింగ్ ట్రస్ట్ ఉన్నాయి నాకు. ఒకటి ధర్మదీపం అనే ఒకటి ఉంది, బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా దాని తరఫు నుంచి పబ్లిష్ చేస్తాము. రెండోది మహాబోధి సొసైటీ వారికి నేను ఒక ప్రాజెక్ట్ కోఆర్డినేట్ చేస్తాను, తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్. అంటే బౌద్ధంలో ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఇన్ పాలీ లాంగ్వేజ్, దాన్ని తెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం డైరెక్ట్ గా. ఒక పక్క పాలీ ఉంటుంది, ఒక పక్క తెలుగు ఉంటుంది. అప్పుడు పాలీ నేర్చుకోవచ్చు, తెలుగు కూడా నేర్చుకోవచ్చు. అది ఎట్లా చేస్తున్నారో మీరు చూస్తాం. మేము ఏమేమి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయో అన్ని చూసి, అన్ని స్టడీ చేసి, పాలీ టెక్స్ట్ అనుసరించి తెలుగు టెక్స్ట్ తయారు చేస్తాం. అది పెద్ద మేజర్ వర్క్. అది 25 వాల్యూమ్స్ అయినాయి, ఇప్పుడు ఇంకా 27 వాల్యూమ్స్ ఉన్నాయి. అది ఒక మేజర్ వర్క్, నేను కోఆర్డినేట్ చేస్తున్నాను. ధర్మదీపం అని చెప్పి దాన్ని బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా పబ్లిష్ చేస్తున్నాను. అది తెలుగులోనే ఉంది, ధర్మదీపం అయింది. ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని ఇంగ్లీషు తెలుగు రెండు అవుట్ ఆఫ్ ప్రింట్ అయిన బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతకృష్ణ శర్మ గారి టాక్స్ అని ఏమైనా అవుట్ ఆఫ్ ప్రింట్ అయ్యింది, యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేయకుండా ఉన్నాయి, అది తీసుకొచ్చి రీప్రింట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆరుద్ర మనవేమరాని కొన్ని టాక్స్ ఇచ్చారు, అది వాళ్ళు ప్రింటే చేయలేదు, ఆ మ్యాన్స్క్రిప్ట్ తీసుకొచ్చి అది ప్రింట్ చేశారు. దానికోసం ఒక సంస్థ పెట్టాము, ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని. మొన్న దేవరాజు మహారాజు గారి బుక్ కార్యకారణ సంబంధం అని, అది బౌద్ధంలో కార్యకారణ సంబంధం అని ఒక రాశారు ఆయన బుక్. అది 2 రోజుల నాడు పబ్లిష్ అయింది. ఆర్ట్స్ అండ్ లెటర్స్ తరఫున అవి చేస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా ఆల్ ఆర్ చారిటబుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇందాకేదో చాలా చెప్పారు కానీ దాని గురించి నేను చేస్తున్న పని ప్రస్తుతానికి ఇది. అదేవిధంగా వేమన ఫౌండేషన్ ఒకటి ఉంది, అది కూడా ఇప్పుడు అది అనంతపురం పంపించేశారు, ఇక్కడ హైదరాబాద్లో కుదరక. వేమన అందరికీ వేమన తెలుసు, కానీ వేమన పేరుతో 5,000 పద్యాలు చలామణి అవుతున్నాయి ఇప్పుడు. కానీ ఆయన చేసిన 1000 పద్యాల కంటే ఎక్కువ లేవు. ఆ 1000 పద్యాలు ఏమిటి అని చెప్పి ఎవరు ఇంతవరకు సరైన స్టడీ లేదు. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంతమంది పండితులు ఉన్నారు, ఒకరు చెప్పి ఇంకొకరు ఒప్పుకోరు. ఈ 1000 ఒరిజినల్ వర్క్స్ ఆఫ్ వేమన లాంగ్వేజ్ని బట్టి, ఐడియాని బట్టి కనుక్కోవచ్చు. దాంట్లో ఉన్న భావాన్ని బట్టి, భాషను బట్టి ఇవేమందా కాదు. సంస్కృత పదాలు ఉపయోగించలేదు వేమన. మేడిపల్లి కూడా నేను అయ్యిండు అన్నాడు, నా సంస్కృతమే ఉండదు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నాడు. ఇట్లుంటాయి అన్నమాట, అన్ని సింపుల్ తెలుగు పదాల్లో ఉంటాయి. అవి ఆ 1000 పోయమ్స్ ఏమిటి, ఒరిజినల్ పోయమ్స్ ఏమిటి, ప్రత్యుక్తాలు ఏమిటి అని ఇంతవరకు స్టడీ సరిగ్గా జరగలేదు. అది దానికోసమే ఫౌండేషన్ పెట్టాము. అది ఇంకా జరుగుతూ ఉంది, అనంతపూర్లో ఉంది. అది కూడా మేము చేసిన చిన్న పనుల్లో అది ఒకటి. ఇలాంటివి చేస్తున్నాము. కానీ నేను బేసికలీ పండితుడే కాదు కాబట్టి, మాటకారిని కూడా కాదు కాబట్టి, ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడాను, మీరేమనుకోవద్దు. కొన్ని విషయాలు పనికొచ్చే వెళ్తే నేను కొన్ని ఎస్సెస్ కూడా రాశాను వీటి మీద. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగు ఏ విధంగా ఉండింది, ఏ విధంగా అయిందని చెప్పేది అది ఎస్ఏ రాశాను ఇంగ్లీష్లో. అదేవిధంగా ద్రవిడియన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ద్రవిడియన్ లాంగ్వేజెస్, తమిళియన్స్ ఎట్లుందంటే ద్రవిడియన్ అంటే తమిళని. యాక్చువల్లీ ద్రవిడియన్ లాంగ్వేజ్ 64 ఉన్నాయి మన దేశంలో, నార్త్ ఇండియాలో కూడా ఎన్నో ఉన్నాయి. రూహై అని ఒక లాంగ్వేజ్ ఉంది పాకిస్తాన్లో, అది కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్. అది కాక ఈ తమిళియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ద్రవిడియన్ అంటే తమిళే,
మీదే కాదన్నట్టుగా మాట్లాడతారు. ఇది అది సగం తెలిసి తెలియక చేసే పనులు. ఒక తెలుగు పండితులు భలే చెప్పారు, ఫెమిలియన్స్ యాటిట్యూడ్ ఎట్లుందంటే, నీకు తండ్రి పోలికలు ఉన్నాయి అని అంటే, కాదు నేనే తండ్రిని అంటున్నావు నువ్వు అని చెప్పాడు. చాలా నచ్చింది నాకు. కన్వీన్స్కి నీకు తండ్రి పోలికలు ఉన్నాయంటే, కాదు నేనే తండ్రిని అన్నట్టుగా ఉంది మీ యాటిట్యూడ్. మీకు తెలుగు లాంగ్వేజ్కి దగ్గరగా ఉన్నారు కానీ యు ఆర్ నాట్ ది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఇలాంటివన్నీ మనం అసలు చదువుకున్న వాళ్ళకన్నా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, కులాల పేర్లు ఇప్పుడే నాకు మెసేజ్ పంపించారు. కులాల పేర్లు తెలుగు పదాలు తీసి పడేసి సాంస్కృతిక పదాలు పెట్టుకుంటున్నారు. కిషోర్లకి ఇంతకు ముందు వరకు ఉండేవి బెస్తా అని రేపటి పదాలు ఉండేవి. అది గంగపుత్రులు అని పెట్టుకుంది. అసలు గంగపుత్రులా వీర గంగపుత్రులా? ఈ గంగపుత్రుల కేసు అసలు సంబంధం లేని పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణులు, ఇంకొకటి రకరకాల రచకులు ఏదో పెట్టే ఇందుకు తెలుగు పదం పెట్టుకుంటే తక్కువ అనే అభిప్రాయం, ఆ న్యూనతాభావం వచ్చేసింది. మన పేర్లు కూడా ఇప్పుడు అన్ని సాంస్క్రిటైజ్ నేమ్స్ పెట్టుకుంటున్నాం కదా, మనం తెలుగు పేర్లు పెట్టుకోవటం లేదు కదా. ఆ న్యూనతాభావం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితికి వచ్చామని నా అభిప్రాయం. మీరు ఏమనుకోవద్దు, నేను చెప్పినట్లేదో నాకు తెలుసుగా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇందులో పేర్లు దయచేసి తెలుగులో వచ్చేట్టు మీరు చేసుకోండి. మీరు కర్నూలు పోయి నిక్కర్ వేసుకొని నోట్లో వేలేసుకొని పోతే మాసొంబి నేర్పుతుంది మీకు వీటికి ఎలా తెలుగులో వచ్చేట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు యూరోప్ దేశంలో 70-80 లక్షల మంది మాత్రమే మాట్లాడే భాషకు కూడా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టింది. మనోళ్ళు 10-12 కోట్ల మంది ఉన్నారు. కనీసం 30-40 లక్షల మందిని కూడా తెలుగు వాడటంలే. దయచేసి మీ పేర్లను మార్చేటట్టు ఈసారి సమావేశానికి రావాలి. తర్వాత మాట్లాడేవారు ఇప్పటి నుంచి ప్రశ్నలు వేసేవారు ఈ గత 15 రోజుల్లో ఏం చేశారు, వచ్చే 15 రోజుల్లో ఏం చేయబోతున్నారు చెప్పండి. చెప్పడం కష్టమైతే కనీసం పాతదేమైనా వచ్చే 15 రోజుల్లో నేను ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారి వీడియో ఉంది, అది చూస్తాను, దాని మీద వ్యాఖ్యలు రాస్తాను అని అయినా చెప్పండి. ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలా, ఇప్పుడు ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని వీరి దగ్గర పుస్తకాలు ముద్రిస్తారు. ఎన్ని రకాల పుస్తకాలు అంటే మీరు ఊహించలేరు. బంగారయ్య గారు 2 పుస్తకాలు, తెలుగు ఆంధ్రమా, ఆ పుస్తకాలు కూడా వీరే ప్రచురించారు. ఎవరికైనా కావాలంటే మనం అక్కడే కొని పంపిస్తున్నాం. అట్లా ఒక రంగంలో కాదు, ఎంతో రంగంలో వీరు చాలా ఎనలేని మార్పు తెచ్చారు. అమ్మ పద్మారెడ్డి గారు ఇక రాయేయండి. సార్ నమస్తే, నేను మూర్తి శ్రీదేవిని. పాప వచ్చిందండి, కార్తీక్ అనే అమ్మాయి పద్యాలాపన కోసం వచ్చింది. పాడించమ్మా. పాడించాలా అమ్మ? కార్తీక, నీ పేరు వివరాలు చెప్పి పద్యాలు పాడమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక, 9వ తరగతిలో చదువుతున్నాను. నన్ను ప్రోత్సహించింది శ్రీదేవి గారు. బొమ్మ చూపించమ్మా కార్తీక. వీడియో ఆన్ చేయమ్మా. వీడియో ఆన్ చేస్తే నువ్వు కూడా కనపడతావు, ఒక ఫోటో తీసుకోవాలి. మొదలు పెట్టచ్చా? విద్య నేర్చితినని విర్రవీగరాదు, పుడమిగనుడననుచు పొంగరాదు, తాడిదన్ను వాణి తలదన్ను వాడుండు, ప్రతిభ నిండియుండు పలు రకాలు. ఇంకోటి రెండో పద్యం. మాండలికములు సూక్తులు మార్దవంపు, పలుకుబడులు ధ్వనులు శబ్ద పల్లవములు, మిగులు సుందరమైన సామెతలు గలిగి, తెలియంచిన్ను నా భాష తెలుగు భాష. ధన్యవాదాలు. మధురెడ్డి గారండి, ఆయనకు 83 ఏళ్ళు దాకా ఉంటాయి. వారు ఇప్పుడు అమెరికా నుంచి మీకు ప్రశ్న వేయదలుచుకున్నారు. అయ్యా మధురెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. మీతో నాకు 15 సంవత్సరాల క్రితం పరిచయం ఉండే, మీ జ్ఞాపకం ఉందో లేదు.
మధుర్ రెడ్డి గారా? అవునండి. తెలుసు తెలుసు తెలుసు, ఆల్వాల్ కదండి. హైదరాబాద్ లో తెలుగు కదా? ఫిబ్రవరిలో అయిన మీటింగ్ లో కలిసాం మనం, సాంబ రమేష్ గారి మీటింగ్ లో. తెలంగాణ మీరు చాలా విషయాలు చెప్పారు, అన్నిటి నేను అంగీకరిస్తాను. నేను కూడా అవే విషయాలు చెప్తున్నాను చాలా కాలంగా. మీరు అరణ్య రోదనగా మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మన ప్రభుత్వాలు ఎలక్షన్ లో గెలవడానికి ఓట్లు కావాలి. దాని కొరకు ఎవరిని వాళ్ళ అభిప్రాయాలను వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్తున్నారు. అందుకని కంచెయ్య లాంటి వాళ్ళు, మీ పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం చదివి అమెరికా పోతున్నారు, మా పిల్లలు తెలుగు మాధ్యమం చదివి బళ్ళు గాయాలని అంటున్నారు. దానికి అమెరికా పోయే పిల్లలు 10-20 వేల మంది పోవచ్చు. 15 లక్షల తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల పిల్లలు 10వ తరగతిలో చేరుతున్నారు ప్రతి సంవత్సరం. నేను చెప్పేది ఏంటంటే, అందరు పిల్లలు తెలుగు మాధ్యమంలో వెనకటి కట్టమంచి రామలింగారెడ్డి, రాధాకృష్ణన్ చదువుకున్నట్టు, తెలుగు మాధ్యమంలో చదువుకుని రాణించినట్టు ఇప్పుడు కూడా అందరూ 12వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదవాలి, ప్రభుత్వ బడిలో వీలైతే చదవాలి. అలాంటి దానిపై మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాంతో లేదా మన పిల్లలు అందరూ తెలుగు నేర్చుకుంటారని నా అభిప్రాయం. మీరేమంటారు? తర్వాత మరొక విషయం, లిపి సంస్కరణ గురించి కూడా మీ అభిప్రాయాలు పూర్తిగా ఏకీభవిస్తాను. థ్యాంక్స్ అండి. మీరు మధురెడ్డి గారికి ఇంతకుముందు మహాప్రాణాల మీద మీరు ఒక అజిటేషన్ చేస్తున్నారు, మీరేనా? అవునండి, నేనే. ఓ తెలుసు. తెలుగులో మహాప్రాణాలు ఉండకూడదు అని చెప్పి అప్పుడు చేశారు, నాకు గుర్తుంది. అవన్నీ ఇప్పుడు 8th క్లాస్ వరకు తెలుగు మీడియం చేయాలని పెద్ద ప్రయత్నం చేస్తే ఇంతవరకు వీలు కావటం లేదు. ఈ 12th క్లాస్ వరకు తెలుగు మీడియం అంటే అసలు వీలు కాదు. దాన్ని మనం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, ఇప్పుడు ఆ కంచి ఆయిలయ్య చెప్పేది అఫెన్సివ్ గా ఉండొచ్చు, కానీ ఆయన చెప్పేదాంట్లో కొంచెం నిజం కూడా ఉంది కదా, మనకు కాదనిలేవు అది. కాబట్టి మనం ఇవన్నీ సమన్వయం చేయాలి. ఏ విధంగా సమన్వయం చేయాలంటే ఆలోచించాలి, ఎక్స్పర్ట్స్ కూర్చొని ఆలోచించాలి. అంతేగాని తెలుగు మీడియం 12th క్లాస్ దాకా పెట్టుకుని నేను 11th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను. అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ చేయడానికి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అది చాలా కష్టం అండి. 11th దాకా సడన్ గా ఒక్కసారి మాకు ఇంగ్లీష్ మీడియం అయితే కలిపి పెద్ద చాలా ప్రాబ్లం అయింది మాకు. అందువల్ల 8th నుంచి గ్రాడ్యుయేట్ గా మార్చుకుంటూ రావాలా. పాత రోజుల్లో ఒక పద్ధతి ఉండేది, బ్రిటిష్ వాళ్ళ టైమ్స్ 1930s లో. ఎట్లుండేదంటే కొన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లో టీచ్ చేసేవాడు, సైన్స్, కొన్ని ఇండియన్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్. అంటే ఇది మన హిస్టరీ అనుకోండి, సోషల్ స్టడీస్ అనేవాళ్ళు, సోషల్ స్టడీస్, హిస్టరీ, ఇవన్నీ తెలుగులో టీచ్ చేసేవాళ్ళు. సైన్స్ సబ్జెక్ట్స్ అని ఇంగ్లీష్ లో టీచ్ చేసేవాళ్ళు. అంటే 2 లాంగ్వేజెస్ కి వాళ్ళకి ఒక రకమైన పరిచయం ఏర్పడుతున్నారు. ఇప్పుడు అది వీలు కాకపోవచ్చు, కానీ 8th క్లాస్ వరకు తెలుగు క్షుణ్ణంగా నేర్పించే అవకాశం అవసరం ఉంది. నేను చెప్పినట్లు వేమన, గురజాడ, తిక్కన పద్యాలు చెప్తే కానీ తెలుగు రాదు. మీరు సంస్కృత పద భూయిష్టమైన పద్యాలు పెడితే అటు సంస్కృతం రాదు, ఇటు తెలుగు రాదు. ఇప్పుడు తెలుగు మన వాళ్ళకంతా పెద్ద సంస్కృతం వచ్చాయంటే ఎన్ని తప్పులు చేస్తున్నారు, సంస్కృత పదాలు బారో చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండర్ అంటే వ్యవస్థాపకుడు అని రాస్తున్నారు, ఫౌండర్ అంటే సంస్థాపకుడు అని రాయాలి. నేను ఎంతమంది చెప్పినా కూడా ఇంకా వ్యవస్థాపకుడు అని రాస్తున్నారు. అయితే సంస్కృతం రాదు, తెలుగు రాని పరిస్థితి ఏర్పడితే ఎట్లండి? అదేవిధంగా సంస్కృత పదాలకు వేరే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అర్థం. చూడండి, నిరీక్షణ అంటారు, నిరీక్షణ అంటే వెయిటింగ్ అని. అది ఎగ్జామినేషన్ హిందీలో. ఆ విషయాలతో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. నేను అదే విషయాలు మాట్లాడుతున్నాను, అక్కడ మనకు భేదం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కుల నాయకులు, మత నాయకుల ప్రభావం చాలా ఉంది మన రాజకీయాలలో. ఇప్పుడు రాజకీయ నాయకులు గెలిచిన వాళ్ళ అభిప్రాయాలను మనము శ్రద్ధ పెట్టాలంటే, ప్రతి పిల్లవాడు ధనవంతుడైనా పేదవాడైనా అందరూ తెలుగు మాధ్యమంలో చదువుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా నేర్చుకోవాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవద్దని అనడం లేదు. ఇంగ్లీష్ నేను కూడా అలాగనే నేర్చుకున్నా, మీలాగనే నేను కూడా 12వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. ఇంగ్లీష్ కష్టం అవుతుంది, కానీ కొద్ది మంది కూడా మనము మొత్తం జనాభా మొత్తం తెలుగు నేర్చుకోవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదా? కాదు, ఇంగ్లీషు తెలుగు 2 నేర్చుకోవాలంటున్నాను నేను. హిందీ 3 భాషలు తీసుకొచ్చి పెట్టేశారు. ఇంగ్లీష్ తెలుగే నేర్చుకోండి. ఇప్పుడు 8th క్లాస్ వరకు తెలుగు చక్కగా నేర్చుకుంటే బాగానే వస్తుంది.
కానీ 8th క్లాస్ వరకు కూడా నేర్చుకోవటం లేదే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పోతున్నారు. అది కులము కులము ఇవన్నీ గోత్రాలు ఇక దాని గురించి వేమన పద్యం బ్రహ్మాండమైనది ఉంది. కులము గలుగువాడు, గోత్రము గలువాడు, విద్య చేత వీగువాడు, వీళ్ళందరూ పసిడి గలుగువాని బానిస కొడుకులు అన్నాడు. కులము గలుగువాడు, గోత్రము గలవాడు, విద్య చేత వీగువాడు, వీళ్ళందరూ పసిడి గలుగువాని బానిస కొడుకులు అన్నాడు. కృతజ్ఞతలు. మనం ఈ కులాలు కుల పార్టీలు మేము మా బౌద్ధులం, మేము కులం నశించాలని కోరుకునే వాళ్ళ లేవు. ఇప్పుడు వాళ్ళు కుల గణనాన్ని పెట్టారు ఒక పార్టీ ఇక్కడ. ఇంకా దాంతో ఇంకా నెక్స్ట్ 15-20 సంవత్సరాలు కొట్లాడుకుంటారు. మా కులం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అని చెప్పి. ఇప్పుడు మరి కుల నాశనం చేయాలని చెప్పి, కులం పోవాలని చెప్పి, అంబేద్కర్ రోజు నుంచి అందరూ కులం పోవాలని చెప్తా ఉంటే వీళ్ళు మధ్యలో కుల గణన పెట్టి ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నారు. నేను కూడా బౌద్ధాన్ని అంగీకరిస్తాను. బౌద్ధ జీవితం. వెల్కమ్. అమ్మా సుధారాణి గారు ధన్యవాదాలు చెప్తారా? తర్వాత మిగిలిన వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ధన్యవాదాలు అవసరం లేదండి కోదండ గారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూడండి, మాట్లాడదాం. ముగిస్తున్నట్టు వినాల్సిందే. మీకేం అవకాశం లేదు తప్పించుకునే అవకాశం. మొదలు పెడతాను. సరే గారు కొంచెం ఆలస్యం ఉంది, ఎవరైనా మాట్లాడవచ్చు. కృష్ణారావు గారు ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని పెద్దలు శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి గారు, శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు, లక్ష్మీరెడ్డి గారు, ఆచార్య గౌరీశంకర్ గారు మరియు నేను ధర్మకర్తలుగా ఈ తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి. మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాటి మన రచ్చబండ కార్యక్రమానికి ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మన ఆంజనేయ రెడ్డి గారు రావడం నిజంగానే చాలా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు మనుగడ అనే అంశంపై మన ఈ వేదికపై తన అభిప్రాయాలను పాలు పంచుకున్నారు. తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తేనే మనకు తెలుగు భాషని బతికించుకోవడానికి కాస్త వీలు కలుగుతుందని, దానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న విషయాన్ని స్పష్టీకరించారు. లిపి సంస్కరణలు చేయాలని, సంస్కృత భాషలోని పదాలను తీసుకోవచ్చు కానీ ఆ వ్యాకరణంతో మనకు పని లేదని చెప్పారు. ఏదైనా ఇప్పుడు పాలు నీళ్ళలాగా తెలుగు భాషలో కలిసిపోయాయి. అచ్చ తెలుగు పదాలతో మనము వాక్య నిర్మాణాన్ని చేయలేము. కాబట్టి సంస్కృత పదాలని పూర్తిగా ఛేదించడానికి లేదు అని తెలియజేశారు. అదే విధంగా వారు నెలకొల్పినటువంటి సంస్థల ద్వారా ఏ విధంగా అంటే ఒక బుద్ధుడికి సంబంధించిన, బుద్ధుడు సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా బౌద్ధ మతం అనేది మతం కాదు అని చెప్తా ఉంటారు అనమాట. ఆయన చాలా మంది అది బౌద్ధ మతం అని అనుకుంటారు, కాదు అని చెప్తారు ఆయన. ఆ సంస్కరణల గురించి, ఆ ధర్మ దీపం ద్వారా ఆ సాహిత్యాన్ని ఏ విధంగా వెలికి తీస్తున్నారు అనేది చాలా గొప్ప విషయము. ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా తన భుజాల మీదకి వేసుకొని ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకున్నప్పటికీ కూడా తన జీవితాన్ని చాలా వరకు దానికోసం కేటాయించారు. అదేవిధంగా తెలుగుకు సంబంధించినటువంటి ఎన్నో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను, ఎంతో మంది మహనీయులకు సంబంధించిన సాహిత్యాన్ని వెలికి తీశారు. వీరు తెలుగు భాషకి ఏ విధంగా మనము తోడ్పాటు అందించారు. అప్పుడప్పుడు కూడా వచ్చి మాకు మీ విలువైనటువంటి సందేశాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం సార్ మా సంస్థ తరపున. ధన్యవాదాలు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు మీ అభిప్రాయాలని మాతో పాలు పంచుకున్నారు. ఇంకా మా సభ్యులు కూడా కొందరు సందేహాలు అడుగుతారు సార్, వాటి సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. అమ్మా సుధారాణి గారు, మా సంస్థ ఆయనతో
మన సంస్థ మన్నించాలి. మన తెలుగు కూటమికి. అయ్యా కృష్ణారావు గారు కరీంనగర్ నుంచి వచ్చారు. ఎవరైనా మాట్లాడతా? హనుమంతరావు గారు, రాములు గారు మాట్లాడండి. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి అయ్యా. నమస్కారం అండి ఆంజనేయ రెడ్డి గారు. నేను ఈ తెలుగు భాష పరిపాలనలో రావాలని చెప్పి మేము గట్టిగా కొంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే ఏది చేసినా కూడా ప్రభుత్వం నుంచి నిర్ణయాలు రాకపోతే మనం ఎన్ని చేసినా కూడా ప్రజల్లో మార్పు రావట్లా. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే నిర్దిష్టంగా 2-3 సూచనలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? ప్రభుత్వం మీద ప్రజలు ఎలా ఒత్తిడి చేయాలి ఈ విషయం? ఎన్నో పద్ధతులు ఉన్నాయి కదండి. సిగ్నేచర్ క్యాంపెయిన్ పెడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు, ఆన్లైన్ క్యాంపెయిన్ లాగా పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, పాత రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ కి పవర్స్ ఉండేవి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ పవర్స్ అన్ని గవర్నమెంట్ లో ఉన్నాయి, పవర్స్ అన్ని మినిస్టర్స్ చేతిలో ఉన్నాయి. ఈ ఆఫీసర్స్ కానీ ఆ ఇన్స్టిట్యూషనల్ హెడ్స్ కానీ చేసే పరిస్థితులు లేరు. అందువల్ల మనం కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఆయనకి ఓ రోజు మన మీటింగ్కి ఆహ్వానించి ఆయనకి ఈ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే అవుతుంది, కానీ లేకుంటే కాదు. ఆ మినిస్టర్ పోయి సీఎం గారితో మాట్లాడాలి. మళ్ళీ ఈ చిన్న లాంగ్ ప్రాసెస్ కానీ చేయడం వర్క్ వైల్ అని అనుకుంటాను నేను. వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఆ తెలియని మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ చేయొచ్చు. ఇప్పుడు సదర్న్ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదండి. ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ చీఫ్ మినిస్టర్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కలుస్తుంటారు. వాళ్ళు 6 months 1 year ఒకసారి మీటింగ్ జరుగుతాయి. వాళ్ళకి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇక్కడ నలుగురు ఈ 4 states కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే తప్ప ఈ హిందీ ఆన్స్లాట్ని మనం తట్టుకోలేము. అది పెద్ద హిందీ ఆప్షనల్. ఇప్పుడు నేను సపోజ్ నేను ఐ డోంట్ ఇంటెండ్ వర్కింగ్ ఇన్ నార్త్ ఇండియా అనుకుంటాను. నాకు హిందీ అవసరం లేదు. ఆ రిక్షా వాళ్ళతో, ఆటో వాళ్ళతో మాట్లాడే వరకు అందరికి వస్తుంది హిందీ, అదేం పెద్ద కాదు. దానికి ఎగ్జామ్ పాస్ కావాల్సిన అవసరం లేదు. అది ఒక లింక్ లాంగ్వేజ్ లాగా దాన్ని అలా పెట్టేసేయాలి, కానీ దాన్ని రుద్దకూడదు ప్రజల మిగతా భాషల మీద. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు హిందీ మీద ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మిగతా భాషల మీద ఖర్చు పెడుతున్నారా? లేదు కదా. అది కూడా ఒక రకమైన అన్యాయం. ఎన్ని రేపు పొందలు ఇష్యూస్ అవుతాయి. అది అందువల్ల ఆ కౌన్సిల్ కూడా మనం ఉపయోగించుకోవాలి. సౌత్ ఇండియన్ కౌన్సిల్. ఒకప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కమిషన్ పెట్టారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కామన్ కోర్ వెకాబులరీ ఐడెంటిఫై చేయమని పెడితే 35 to 38 or 39% of the words are common in all 4 South Indian languages. ఆ స్కీమ్ మళ్ళీ ఎత్తేసారు. అదే ఆయన ఇంకో స్కీమ్ ఇచ్చాడు, కన్నడ తెలుగు కామన్ స్క్రిప్ట్ అని చెప్పి ఒకటి ఎవాల్వ్ చేసి కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేసినారు. అప్పుడు అది వదిలేసినారు ఆ స్కీము. ఇలాంటివి మనకు ఇంపార్టెంట్ ఇష్యూస్ మొదటి నుంచి నోటీస్ వచ్చినవి, వాటిని కొన్ని ఐడెంటిఫై చేసి మనం కూడా వాటిని పర్సూ చేస్తే బాగుంటుంది. ఈ కామన్ కోడ్ వెకాబులరీ అనేది ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ మీద చేయాల్సింది. ఇప్పుడు చూడండి, ద్రవిడియన్ యూనివర్సిటీ అని పెట్టారు కుప్పంలో. అది చెప్పేది ఏంటి, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ, ఇవి వీటి ఉన్నాయి, కానీ ద్రవిడియన్ లాంగ్వేజ్ గురించి ఏం లేదు. అసలు యూనివర్సిటీ పెట్టాల్సింది కాదు, అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద్రవిడియన్ స్టడీస్ అని పెడితే బాగుండేది. అలాంటివి యూనివర్సిటీ పెట్టి ఇప్పుడు ద్రవిడియన్ స్టడీస్ అయితే అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో సాంస్కృతిక యూనివర్సిటీ, ఇప్పుడు దేశంలో 8 or 10 సాంస్కృతిక యూనివర్సిటీస్ ఉన్నాయి. అదే అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్, ముఖ్యంగా పాలీకి, జైన ప్రాకృతంకి, ఇలా జైన ప్రాకృతం ఎవరికి తెలియదు. జైన ప్రాకృతము, పాలీ భాష, ఇవన్నీ ప్రపంచంలో మిగతా కంట్రీస్ లో పాలీ నేర్చుకుంటా ఉంటే మన దేశంలో మనం నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది మనకి. ఈ సాంస్క్రిట్ యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని పెట్టి మిగతా క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా టీచ్ చేయాలి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్ లో లాంగ్వేజ్ డిపార్ట్మెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఓన్లీ డీల్ విత్ క్లాసికల్ లాంగ్వేజెస్. స్టేట్ యూనివర్సిటీ ఇద్దరికి
తెలుగు యూనివర్సిటీస్ ఉంటాయి, హిందీ యూనివర్సిటీస్ ఉంటాయి, మరాఠీ యూనివర్సిటీస్ ఉంటాయి. క్లాసికల్ లాంగ్వేజెస్ కి సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ మోర్ ఆర్ లెస్ స్టేట్ లాంగ్వేజెస్ రావు. ఒక సంస్కృతి మీద ఎంఫసిస్ ఉంది కానీ లేని వదిలేశారు. ఇప్పుడు మైథిలి భాష ఉంది, మైథిలి చాలా ఏన్షియంట్ లాంగ్వేజ్, కానీ మైథిలి వదిలేశారు. ఇప్పుడు అది కూడా పోతుంది, మైథిలి కూడా పోతుంది కొన్నాళ్ళకి. ఇంకా ఇలాంటివి కొన్ని మనం ఇష్యూస్ టేకప్ చేసి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి రిప్రజెంట్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంజనేయ రెడ్డి గారు అనేసరికి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. దయచేసి మీ ఫోన్ సంఖ్యల్ని ఇక్కడ చాట్లో రాయండి. ఒక్క విషయం అయ్యా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో హిందీని తప్పనిసరి చేయలేదు, ఆప్షనల్ గానే పెట్టేశారు ఈ మధ్య. అదొకటి మార్పు వచ్చింది. కరెక్టే. సెంట్రల్ స్కూల్స్ లో మాతృభాషను ఎందుకు టీచ్ చేయటం లేదు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు అది. ఇప్పుడు సెంట్రల్ స్కూల్స్ లో కూడా తెలుగు మాధ్యమం పెట్టడానికి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల పెట్టారు కూడా అని నాకు అనుమానం. తెలుగు మాధ్యమం కాదు, తెలుగు ఇంగ్లీష్ అంతా ఇంగ్లీష్ మీడియం లేండి, ఉండనిది ఇంగ్లీష్. నేను చెప్పింది లాంగ్వేజ్, మదర్ టంగ్ నేర్చుకోవాలి కదా చిల్డ్రన్. ఉందండి, వాళ్ళ దాంట్లో సిబిఎస్ఈలో కూడా వచ్చింది. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ వచ్చింది. అసలు మాధ్యమానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మన ఒత్తిడి తేవటం వల్లే ఆ ఫలితాలు వచ్చాయి. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఇంకా ఎవరున్నారు? కోదండరామయ్య గారు, హాయ్. మనము ఈ రోజు సమావేశంలో ఒక ముఖ్యాంశాన్ని మనం ప్రస్తావిస్తూ ఒక తీర్మానం తయారు చేసుకోవడానికి మీరు ఇంత ముందే అనుకున్నాం, మరి ఇప్పుడు నేను తయారు చేయలేదు కానీ పోయిన పక్షంలోది, కానీ ఒక తీర్మానం అంటూ తయారు చేసి ఈ వీడియోలన్నీ తీసి మనం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ మంత్రులకి వాటికి మనం పంపించడానికి చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇవాళ విషయంగా ఏది పెడతా ఉన్నారు? కొంతమంది మాట్లాడండి, చెప్పండి. చివరిగా ఆంజనేయ రెడ్డి గారిని అడుగుదాం, మన అభిప్రాయాలు పంచుకోండి. కోదండరామయ్య గారు నమస్కారం. అవకాశం ఇస్తే మాట్లాడాలి. ఆంజనేయ రెడ్డి గారు మీకు దండం. నమస్కారం. వందనం అంటారు పాలీలో. సరే, మీరు ఐపీఎస్ నా పేరు రాములు అని, నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. 90 సంవత్సరం నుంచి 2025 వరకు పనిచేశాను. ఓకే, ప్రస్తుతం ఫ్రీలాన్స్ అంటే అట్లా ఉన్నాను. మిమ్మల్ని టూరిజంలో చూశాను. తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీకున్న పేరు గుర్తింపు నాకు అవగాహన ఉన్నది. అయితే ఈ సందర్భంగా మీరు హైదరాబాద్లోనే ఉండి ఉంటే గనక మీలాంటి రిటైర్డ్ క్యాడర్ ఆఫీసర్స్ కొందరు, మీకు ఒక ఫెసిలిటీ ఉన్నది. మన మాసప్ ట్యాంక్ లో ఉన్న మీది క్లబ్ కానీ, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ లో ఉన్న మీటింగ్ హాల్ కానీ పెట్టుకొని జస్ట్ కొద్దిగా ఇంటెలెక్చువల్స్ ఒక 10 మంది నెలకొక్కసారో 3 నెలలకు ఒక్కసారో కలిసి ఒక చర్చలు పెడితే అది జనాలకు, నేను మీడియా ముఖంగా పత్రికా ప్రకటనలో మీడియా ద్వారా ప్రచారం చేయడానికి నేను సహకరిస్తాను. అదొకటి. రెండో విషయము, ఇప్పుడు అన్నట్టుగా తమిళనాడు, కర్ణాటకలో క్యాబినెట్ మంత్రులు వారి లెటర్ హెడ్ లో వాళ్ళ భాష వాడుతున్నారు. ఇంగ్లీష్ కూడా ఉండదు, ఇంగ్లీష్ కూడా వాడదు. ఇప్పుడు అంటే జనరల్ నేను అబ్జర్వ్ చేసింది, ఈవెన్ ఇప్పుడున్న కర్ణాటక సీఎం లెటర్ హెడ్ కూడా చూశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినాయి. సరే, అదే నేనేమంటున్నానంటే ఈరోజు సమావేశం మీ ఆధ్వర్యంలో జరిగినది కాబట్టి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు, ప్రభుత్వాలకు మీ లెటర్ హెడ్ లో తెలుగును వాడండి. ఎందుకంటే ఏపీలో, తెలంగాణలో వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి కానించి లెటర్ హెడ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటున్నది. ఇది ఒకటి ఈరోజు మనం ప్రధాన ఎజెండాగా తీసుకొని, అవసరం అనుకుంటే మీలాంటి వాళ్ళు గవర్నమెంట్కు లెటర్ రాద్దాం. ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలని కుదిస్తున్నారు అని మేధావులు దాదాపు 100 మంది కనుక సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చారు గవర్నమెంట్కి అడ్రస్ చేసుకుంటూ. ప్లస్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ కూడా పెట్టారు, ఇంటలెక్చువల్స్ అని, విద్యావంతులు అట్లా. ఈ విధంగా ఒకటి మనం అంటే మనం ఫిజికల్ గా వయసు రీత్యా, టైం రీత్యా మనం కదలలేకున్నా
ఇటువంటిది మనం చేయొచ్చు. దీనికి కొద్దిగా మీరు చొరవ తీసుకుంటే మీరు కోదండరాములు మనలాంటి వాళ్ళు కోదండరామ గారి ముందు హైదరాబాద్ తీసుకెళ్ళండి ఆయన అమెరికా నుంచి తీసుకొచ్చి చేయొచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ముఖ్యమైన విషయము, అది తెలుగే ఉండాలి ఇంగ్లీష్ ఉండకూడదు అంటే ఎట్లా? అది పక్క స్టేట్కి పంపిస్తే ఎవరు రాసినట్టు ఎట్లు వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి ఆ తెలుగులో అందులో టెక్స్ట్ కూడా తెలుగులో ఉంటే వాళ్ళు మన ట్రాన్స్లేషన్ కోసం పంపిస్తారు. దాంతో ఒక నెల అయిపోతుంది. ఈ బాధలన్నీ ఉన్నాయి. అందువల్ల కొంచెం మనం అంత రిజిడ్ గా ఉండకూడదు భాష విషయంలో. రెండు మనం చెప్పింది ఇంగ్లీష్ అనేది ఇన్ఎవిటబుల్ అయిపోయింది. మీరు ఎట్టుంటుందంటే పిల్లలు కూడా ఇంగ్లీష్, ఇప్పుడు సేల్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్టు లేదు. సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమంది ఉన్నారు. సో అందువల్ల అది ఇన్ఎవిటబుల్ అయిపోయింది. దాన్ని మనం కంప్లీట్ గా తీసేయాలంటే కుదరదు. కాదండి, 2 భాషలు పెట్టమన్నాం. అది 2 భాషలు పెట్టమన్నాం అంటే మంచి సరిగ్గా అది బాగుంది. తర్వాత ఇంకొక మాట సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అకాడమీకి నియామకం జరిగింది. తెలంగాణలో గత 2.5 సంవత్సరాలుగా తెలుగు అధికార భాషా సంఘం పక్కన పెట్టారు. దానికి అధికార భాషా సంఘం అబాలిష్ చేస్తే మంచిది. ఎందుకంటే కర్ణాటకలో బ్రహ్మాండంగా ట్రాన్స్లేట్ చేస్తే అడాప్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఉన్నాయి పదాలన్నీ. వీళ్ళు ఊరికే కూర్చొని ఎక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అధికార భాషా సంఘం? నాకు పాత రోజుల్లో ఎప్పటి నుంచి ఓల్డ్ 1956 అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే అధికార భాషా సంఘం ఒకటి, తెలుగు అకాడమీ ఒకటి, తెలుగు యూనివర్సిటీ ఒకటి. ఎందుకంటే అన్ని కలిసి ఒక యూనివర్సిటీస్ లో మనం చేయొచ్చు కదా. ఇంతకుముందు ఇంకోటి కూడా ఉండేది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలుగు అని ఉంటుంది. అది ఉందో లేదో తెలియదు కానీ ఇలాంటివన్నీ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్ అంటారు కదా, అట్లయిపోయింది. తెలుగు సాహిత్య అకాడమీ కూడా ఉందండి. తెలుగు అకాడమీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉంది. మన ఇక్కడ రవీంద్ర భారతిలో సాహిత్య అకాడమీ ఉన్నది. సాహిత్య అకాడమీ ఇవన్నీ తెలుగు యూనివర్సిటీలో సెంట్రలైజ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకే పెట్టాలి. ఎందుకంటే అసలు సరే, ఇప్పుడు ఇంతకీ ఇంకా వేరే వాళ్ళు మాట్లాడండి. ఇవాళ మన విషయంగా దేన్ని తీసుకుందాం? బద్రి గారు, మీరు పాయింట్స్ ఐడెంటిఫై, సుధారాణి గారు పాయింట్స్ అన్ని ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి పంపించండి. పాయింట్స్ అన్ని ఏది మనం రిప్రజెంట్ చేయాలి, ఎవరికి రిప్రజెంట్ చేయాలని తర్వాత డిస్కస్ చేస్తాం. సరే, ఇక పద్మ గారు వచ్చారండి, జాగ్రత్త మీరు. అట్లా కాదు సార్, నమస్కారం. నాకెందుకో మా అబ్బాయి ఇంటికి వచ్చినా వినపడక ఆంజనేయ సార్ గారిది మొత్తం అసలు వినలేకపోయినా అది నేను. కానీ అందరూ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు చాలా సంతృప్తికరంగా మంచిగా అనిపించింది సార్. అయితే మధురెడ్డి గారు మాట్లాడిన మన రవీంద్రనాథ్ గారు ఈరోజు అంటే ఒక విషయాన్ని మనము గవర్నమెంట్కు, ప్రభుత్వానికి విన్నవిద్దామని అన్నారు కదా. మరి ఆ దాన్ని మనము తెలుగు, ఇప్పుడు మధురెడ్డి గారు ఏమంటారంటే ఇంగ్లీషు అమెరికాలో ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఇంగ్లీషు మీడియం అనడానికి అని అంటున్నారు కదా. అమెరికాలో జాబ్ చేయడానికే కాదు, ఇంగ్లీషు గ్లోబల్ విలేజ్ అయినందుకు అనివార్యంగా ఇంగ్లీష్ అవసరం. మన కుగ్రామాల్లో పనిచేసిన ఇంగ్లీష్ అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్ని ఎంత మాత్రం నేను సమర్థించను. మన మాతృభాషలో భాష తప్పకుండా బోధన కొనసాగాల్సిందే, కనీసం ప్రాథమిక స్థాయి వరకు. ఎందుకంటే ఆ గ్రౌండ్స్, ఆ విషయ పైన కాన్సెప్ట్స్ పైన అవగాహన మంచిగా రావడానికి తప్పకుండా ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే బోధన అవసరము. తర్వాత మనము ఇంగ్లీష్ మీడియాన్ని బహుశా అనుసరించవచ్చు. ఇక అమెరికాలో జాబ్ చేయడానికి అని కాదు, ఎక్కడ పనిచేయాలన్నా ఇంగ్లీష్ అయితే అవసరమే. తర్వాత ఒక విషయంగా ఏమి మనము విన్నవిద్దాం అనే దానికి బహుశా ప్రభుత్వాలు చేయట్లేదు అంటే ప్రజలు తెలుగు మీడియమే ఉన్నది మన దగ్గర, కానీ ప్రజలు కోరినందుకు ఇంగ్లీష్ మీడియం చేసిండ్రు. ప్రభుత్వ పాఠశాలలే ఖాళీ అయిపోతుంటే ఏం దిక్కుదోచక ఇంగ్లీష్ మీడియం కోసమే కదా ప్రైవేట్ స్కూళ్ళలో చేరుతున్నారనేసి ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చినాం. తర్వాత నేను ఇదివరకు చాలా సార్లు చెప్పిన సార్, మా స్కూల్లో నా అనుభవము తెలుగు, మా స్కూల్లో 2 మీడియంస్ ఉన్నాయి, తెలుగు ఇంగ్లీషు. కానీ వచ్చిన ప్రతి పిల్ల
హై స్కూల్లో చేరడానికి వచ్చినా ఇంగ్లీష్ మీడియంలో చేరుతామంటారు. వద్దు నాన్న, తెలుగు మీడియం అయితే పట్టు బాగా దొరుకుతుంది మీరు అని ఎంత చెప్పినా కూడా మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే కావాలి. ఆ రకంగా మేము అనివార్యమై ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలోనే మూసేసినాం, ఇంగ్లీష్ మీడియమే కొనసాగిస్తున్నాం. మరి ప్రజలు కోరినందుకే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మరి ఒకటి రెఫరెండం అడగొచ్చేమో విషయంగా తీసుకుంటే ప్రజలు ఏం కోరుతారు? ప్రజలు కోరిందే ప్రభుత్వం చేస్తుందాను, ప్రభుత్వం చేస్తుంది రుద్దుతుంది అనే కంటే ఇప్పుడు తెలుగు మీడియం చేస్తే రుద్దినట్టే అవుతుందేమో, మరి అట్లా అనిపిస్తుంది. ప్రజల నుంచి ఒక రెఫరెండం తీసుకోవడం అనే విషయాన్ని మనము కోరొచ్చేమో అనిపిస్తుంది సార్. తెలుగు మీడియంను కోరుతూ ప్రజలు ఏమంటారు, వాళ్ళ స్పందన? అందువల్ల ఈ ఎక్స్ట్రీమ్ వ్యూస్ పనికి రావాలి. మనకు మిడిల్ లెవెల్, మధ్య మార్గం, అది బౌద్ధంలో మధ్య మార్గం, అది మధ్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ మార్గం. అందువల్ల ఈ రెండింటిని సమన్వయం చేయాలి. ఇంగ్లీషు తెలుగు రెండింటిని సమన్వయం చేయాలి. కానీ ఒకదాన్ని వదలగొట్టి కొట్టుకుంటామంటే కుదరని పని. ఇది ఒప్పుకోదు. మీరు చెప్పినట్టు ఒకసారి తెలుగు అకాడమీ అప్పుడు ఏబిఎన్ ప్రసాద్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ ఇవ్వడానికి పోతే పెద్ద ప్రొటెస్ట్ చేశారు. మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తారు, మా పిల్లల్ని తెలుగు మీడియంలో పంపించమంటారు అని చెప్పి కంచాయిలో వీళ్ళందరూ పెద్ద గొడవ చేశారు. అది మొదటి నుంచి ఉంది, ఇక్కడే కాదు, అది తమిళనాడులో కూడా ఉంది, మహారాష్ట్రలో కూడా ఉంది. అది జ్యోతిబా ఫూలే ఎంత దూరం పోయాడంటే ఇంగ్లీష్ ఇస్ లాంగ్వేజ్ అండ్ ప్రిపరేషన్ అన్నాడు ఆయన. జ్యోతిబా ఫూలే దీంట్లో నుంచి మనం బయటపడాలంటే, ఈ కన్సర్వేటివ్ సొసైటీ నుంచి మనం బయటికి రావాలంటే మనకి ఇంగ్లీష్ అవసరం అన్నాడు. అందువల్ల ఇది మొట్టమొదటి నుంచి ఇది ఉన్నది కాబట్టి మనం అది ఇంగ్లీష్ మనకు కాదనలేము. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజంలో చాలా 5-6 ఏళ్ళు పనిచేశాను కాబట్టి చెప్తున్నా, వరల్డ్ వైడ్ టూరిజంలో లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీరు ఏ కంట్రీకైనా పోటీ గైడ్స్ ఇంగ్లీష్ లో దొరుకుతారు. అక్కడ పోయి నాకు హిందీ గైడ్ కావాలంటే ఎవరు దొరుకుతారు? ఒక్క జపాన్లోనే కొంచెం ఇంగ్లీష్ బేస్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా మారుతున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ బేస్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా చైనాలో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అన్ని కంట్రీస్ లో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోకపోతే అది పడిపోతాం. నేర్చుకోవాలి చక్కగా, కానీ మాతృభాషను నెగ్లెక్ట్ చేయరాదు. ఎందుకంటే మాతృభాషతో మన కల్చరు, మన ఏది కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్వేజ్ అది మాతృభాష ప్రతి స్టూడెంట్ కి చిన్నప్పటి నుంచి నేర్పించారు. తర్వాత లేటర్ లైఫ్ లాంటి రిజెక్ట్ చేస్తే చేసుకోవాలి, కానీ తెలుసుకోవాల్సిన అవసరం. 2020 జాతీయ విద్యా విధానంలో చాలా స్పష్టంగా చెప్పారండి. వీలైతే 8వ తరగతి వరకు, లేకపోతే 5వ తరగతి వరకు తప్పకుండా మాతృభాషలను చెప్పాలి. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక స్పష్టత కూడా ఇచ్చాడు, ఇది ప్రైవేటు బడులకు కూడా వర్తిస్తుంది అంటాడు. ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ బడిలో కూడా 5వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తే కంచాయిలో తోక ఓపలేడు. అవును, కంచాయిలయ్య వాడి పేరు ఇప్పుడు ఏం పెడుతున్నాడు తెలుసండి? కంచ షఫర్డ్. అంటే ఇంగ్లీష్ లో కూడా ఈ కులం కొనసాగిస్తున్నాడు. ఎంత అన్యాయం అసలు. ఒక నిమిషము నేను మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. విన్నాను, ఆంజనేయులు సార్ మాట్లాడింది, మిగతా వారు మాట్లాడింది. అయితే సార్, నేను సిబిఎస్ఈ స్కూల్లో గత 25 ఏళ్ల నుంచి తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను. నిజానికి ఇప్పుడు తెలుగు తప్పనిసరి అని మీలాంటి పెద్దలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల తెలుగు తప్పనిసరి చేశారు సిబిఎస్ఈ స్కూల్స్ లో కూడా. అది చాలా సంతోషం. ఇప్పుడు తెలుగు టీచర్ల కొంచెం డిమాండ్, విలువ, గౌరవం కూడా పెరిగాయి. నేను వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయనకి రిప్రజెంట్ చేసాము. విలువ, గౌరవం పెరిగాయి. ముందు కొంచెం తెలుగే కదా అనేటువంటిది కూడా మేము చాలా సార్లు కొంతమంది టీచర్ల ద్వారా, యాజమాన్యం ద్వారా, అంటే కొంతమంది కొంచెం తక్కువ విలువ ఇచ్చినప్పటికీ ఇప్పుడైతే చాలా విలువ, గౌరవం, డిమాండ్ కూడా పెరిగింది. దీనికి చాలా సంతోషం, మీ కృతజ్ఞతలు. అయితే ఏం చేశారంటే మన ప్రభుత్వం వారు తెలుగు తప్పనిసరి అని 2018లో జీవో తీసుకొచ్చారు. కానీ ఇప్పటికి కూడా వాళ్లకు
ఆ ఫైనల్ అంటే సంవత్సరాంత పరీక్ష పెట్టడం లేదు, ఏది థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకు. దాని వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే మేమేమో ఈసారి కంపల్సరీ ఎగ్జామ్ ఉందిరా చదవండి అని ఆ తెలుగేతర పిల్లలకు కూడా ఏదో ఒక విధంగా కష్టపడి బోధించడం జరుగుతుంది. తీరా 6 నెలల తర్వాత నవంబరు డిసెంబరు వచ్చిన తర్వాతనో ఈసారి పరీక్ష లేదు అంటూ 2018 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దాని వల్ల పిల్లల్లో నిర్లక్ష్యత ఎక్కువైంది, నిర్లక్ష్య భావం ఎక్కువైంది. ఈ ఇష్యూ కూడా మనం టేకప్ చేయొచ్చండి కోదండరావు గారు. అది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పింది ఆమె. అది ఇది ఒక వాళ్ళు ఏమంటున్నారా? అవును సార్, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పరీక్ష లేదు కదా, ఎందుకు తెలుగు ఏదో టీచర్ వస్తున్నారు చెప్తున్నారు అన్నట్లుగా. ప్రతి సంవత్సరం ఉంటుంది అని చెప్తున్నారు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత లేదు లేదు లేదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన జీవో ఏంటంటే 2030 నుంచి పరీక్ష ఉంటుంది అని మళ్ళీ జీవో తెచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి జీవో పాస్ చేశాక ఒక 3-4 ఏళ్ళు వాళ్ళ కన్సిడరేషన్ ఇచ్చి పెట్టాలి కదా. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పోతే 2047 చేస్తాడు ఆయన. అది కరెక్ట్ కాదు కదా సార్. 2047 ఇప్పుడు అన్నిటికీ 2047 మైనస్ 12 అయిపోయింది. 2018 ఎక్కడ 30 ఎక్కడ అండి? అన్ని సంవత్సరాలు ఇస్తే పిల్లల్లో నిర్లక్ష్య భావం ఎక్కువ అవుతుంది. ఎందుకు చదవాలి, ఏముంది, 10వ తరగతి అయిపోతుంది తెలుగు అక్కర్లేదు అని. నోట్ పంపించాలమ్మా, దీని మీద కూడా రిప్రజెంటేషన్ పంపుతాను. ఇందులో నా విన్నపం ఏంటంటే సార్, తెలుగు తప్పనిసరి తృతీయ భాష విద్యార్థులకు కనీసం 10 మార్కులకైనా పాస్ అనేది, కనీసం 10 మార్కులు వచ్చినా వాళ్ళకి 30 అయితే వీళ్ళకి 10 లేదా 15 అట్లా కొంచెం మార్కులైనా ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది, దానికి విలువ కూడా ఇస్తారు. మేము వెళ్ళి చెప్పినట్లు ఉంటుంది, కొంతమందికి అయితే ఏదో వస్తున్నారు పోతున్నారు అన్నట్లు. కాబట్టి ఈ విషయాన్ని కూడా తమరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అమ్మ నీ ఫోన్ సంఖ్యను రాయి చాట్ లో, నా దగ్గర ఉందేమో కానీ మిగిలిన వాళ్ళు కూడా నేను పంపిస్తాను మీకు. పద్యాల పోటీ. కోదండరామయ్య గారు, నేను ఒక లైన్ స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నాను ఆంజనేయ రెడ్డి గారికి. చాలా మంది 8వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివితే సరిపోతుంది అని అనుకుంటుంది, కానీ నా అనుభవంలో నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు చరిత్ర సాహిత్యం, ముల్లపూడి వెంకటరమణ పుస్తకాలు చదివాను. అప్పటి వరకు నాకు సాహిత్యం కానీ భాష మీద పటుత్వం రాలేదు. ఈ రోజు కూడా నేను తెలుగులో రాయగలుగుతున్నానంటే నేను 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకున్నందుకు. చాలా మంది 8వ తరగతి వరకు తెలుగు చదువుకుంటే సరిపోతుంది అంటుంది, కానీ అది సరిపోదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్తారండి? అంటే టూ మెనీ లాంగ్వేజెస్ తో పాఠం చేస్తే ఇప్పుడు కంప్యూటర్స్ రకరకాల అడిషనల్ అకాడమిక్ సబ్జెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ వరకు తెలుగులో అంటే మరి ట్రాన్స్లేషన్ చేయాలన్నా ఎట్లా వీలవుతుంది? సైన్స్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా కంప్యూటర్ స్టడీ అని వీటన్ని ట్రాన్స్లేషన్ ఇప్పుడు యూరోప్ లో అయితే ట్రాన్స్లేట్ చేయడం మానుకున్నారు, ఇంగ్లీష్ పదాలే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పాత రోజుల్లో మనకు ఈ కెమిస్ట్రీలో కూడా ట్రాన్స్లేట్ చేసాం. నైట్రోజన్ అంటే నత్రజని అని, ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని చేసేవాళ్ళు. ఇంకా హారిబుల్ ట్రాన్స్లేషన్ కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు అని చెప్పారు మాకు చిన్నప్పుడు. అది తెలుగు అంటే అది తెలుగే కాదు, దానికంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా ఉంది. దీనిపై మీతో ప్రైవేట్ గా మాట్లాడతానండి, నాకు చాలా అభిప్రాయాలు ఉన్నవి. వీ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ. అయ్యా కోదండరామయ్య, ఇక ముగిద్దామా? మరి ఇక అందరూ మరి విషయం ఏమిటి మనం అన్నారు కదా, విషయం ఏం తేలుద్దాం, తర్వాత మనం తేలుద్దామా? అది చెప్పారు కదా, పాఠాన్ని నోట్ చేసిన తర్వాత మనం కావాలంటే మళ్ళీ అందరికి సర్క్యులేట్ చేయాలి. ఇది కూడా పెట్టొచ్చు అండి. ప్రభుత్వ సంస్థల్లో ముఖ్యంగా తెలుగు ఎక్కడైతే పేర్లు రాయాల్సి వస్తుందో, ఆగమనము, నిర్గమనము ఇలాంటి వాటిల్లో సంస్కృతం బదులు తెలుగే వాడమని చెప్పి కూడా ప్రభుత్వ శాఖలు అంటే ఇవాళ తీర్మానాలు ఇది ఒకటి కింద పెట్టొచ్చు, మిగతా ఇంకా పెట్టొచ్చు. ఇది కూడా ఈ ఎక్కడైతే విమానాశ్రయాల్లో కానీ, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో ప్రభుత్వం కింద పనిచేస్తుంది కదా. లిపి సంస్కరణ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. లిపి సంస్కరణ కూడా 56 అక్షరాల నుంచి 40 చేయగలిగితే చేయొచ్చు అని చాలా మంది అంటారు. 40-42 చేయొచ్చు అని. అలా చేయగలిగితే కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఈజీ అవుతుంది నేర్చుకోవడం పిల్లలకి. అలా కాదు సార్, ఎక్కువ మంది అంగీకరించే విషయాలు మళ్ళా మీరు అన్నట్టు మధ్య మార్గం నుంచి పక్కకి వెళ్ళకుండా
అందులో కొన్ని అలాగేనండి, తీసేయచ్చండి. రవీంద్రనాథ్ గారు ఇప్పుడు విడిగా రూ మాట్లాడుకుని ఈ ఈ వీడియో కూడా రేపు వస్తుంది మనకి. మీరు మాట్లాడిన పూర్తి పాఠం మనం మరొకసారి విని అందులోంచి ఏరుకొని రెజల్యూషన్ తెలుగు ఏమిటో మరి నిర్ణయాత్మక అంటే మళ్ళీ సంస్కృతం తగిన తీర్మానం. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, మరీ 10-15 అక్షరాలు కాకపోయినా కొన్ని అక్షరాలు ఎంబడే తీసేయాలండి. అరువు ఉంది చూసారా, దాంతో ఒక్క మాట మీరు తెలుగులో చూపించండి, ₹1,00,000 ఇస్తాం మీకు. దాని గుణింతంగా ఉండొచ్చేమో కానీ రూ అనే అక్షరంతో ఎవరైనా తెలుగులో ఒక్క మాట చూపిస్తే ₹1,00,000 బహుమతి ప్రకటించారు. అదే కాకపోతే ఉపయోగించట్లేదండి. ఏమండి, రూకా అంటే రూపాయి, కానీ ఉపయోగించట్లేదు. కాదమ్మా, అక్కడ రూకా అన్న దాంట్లో సంస్కృతం మాట కాదు, అక్కడ అరువు రాదు, మామూలు రాయే వస్తుంది. ఋషిలో రూ గురించి ఆయన చెబుతున్నారు, దాన్ని రుణము అంటున్నాము, దాన్ని దారుణం అని వారు అంటున్నారు. అది కాదు, నేను రూ గురించి చెప్తాను కదా, రెండో అక్షరం రూ గురించి చెప్తున్నాను. అసలు లేదు. ఇంకో గమ్మత్తు ఏంటంటే సంస్కృతంలో చూపించినా కానీ 50,000 ఇస్తా. మీరు సంస్కృతంలో రూ తోటి ఒక అక్షరం ఒక మాట చూపిస్తే 50,000 బహుమతి. ఎవ్వరు వాడది పిల్లగాడికి మొదటి రోజే ఆ నేర్పి అన్ని నేర్పి చంపుతున్నారండి. విశ్వభక్స్వేనుడు, ధృతరాష్ట్రుడు 2వ తరగతిలో చెప్పాలి నావి. చైనాలో ఒక 5,000 రకాల మాటలు ఉంటాయండి, అవి నేర్పరు. అవసరమైన నేర్చుకున్నాడు దానికి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 4-5 వేలు ఉంటాయి, అవి కరెంట్ ఇంజనీర్ నేర్చుకుంటాడు అంతే తప్ప ఈ ఇట్లాగా అనవసరమైన నేర్పరండి. మన దగ్గర అచ్చికోటి ఉంది. ఇంకోటి చిన్న విషయం అండి, మొట్టమొదటి తెలుగులో మనకున్న లిపి అయితే 36 అనుకుంటాను, 36. తర్వాత ప్రాకృత భాష వచ్చిన తర్వాత దానికి 45. ఆ తర్వాత మహాప్రాణాలు, ఇప్పుడు మన మధురెడ్డి గారు మహాప్రాణాలు తీసేయాలంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారు సార్ గురించి ఆయన. ఆ మహాప్రాణాలు వచ్చినప్పుడు మొత్తం 56 అయింది. మొదటి 8 పదాలు 8 అక్షరాలు లేవు తెలుగులోనే, మొట్టమొదటి 36. కానీ మహాప్రాణాలు ఏదైనా చూస్తే ఉచ్చారణ దెబ్బతింటుందని చెప్పి చాలా మంది చెప్తారు, కానీ చాలా మంది తగ్గించి వచ్చని అనుకుంటాను నేను. పుస్తకం కూడా రంగనాయకమ్మ గారు పుస్తకం రాశారు, ఇంకోరు విజయవాడలో ఒక ఆయన పేరు మర్చిపోతున్నారు, ఆయన ఒక పుస్తకం రాశారు. 42 లెటర్స్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. 40, 42. అది తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి ఈ రెజల్యూషన్ కూడా పాస్ చేస్తాను, లిఖిత సంస్కరణ చేయాలి. అది తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఆ 2 పుస్తకాలు కూడా వాళ్ళు ఒక సెమినార్ పెట్టుకుని బుక్స్ రాసిన. ఆంజనేయ రెడ్డి గారు రాసిన పుస్తకాలు మన వెబ్సైట్ లో లేవండి, PDF లేవు. ఏదన్నా మనకి సంబంధించిన భాషకు సంబంధించిన పుస్తకాలు రశ్మి గారు కోదండరామయ్య గారితో రాయించారు, బంగారు నాణాలు ఇచ్చారు అందరికి. నేను ఇస్తాను, అది మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, మీరు ఏ పుస్తకాలన్నీ మీరు పెట్టుకోవచ్చు. నాకు సాఫ్ట్ కాపీ చూడడం, అది ఎక్కువ తెలుగులోనే ఉన్నది ఈ లాంగ్వేజ్ సంబంధించి పంపుతాను. సంతోషం అండి. ఇప్పుడు 8:51 అయింది. ఇంతకుముందు మధ్యలో వీడియో తెగిపోయేది, ఈ డీజీపీ గారిని చూసి దడుచుకున్నట్టుంది, అసలు ఇంతవరకు తెక్కకుండా నడిచింది ఇప్పటిదాకా. సంతోషం. అయ్యా జిడుగు గారు కార్యక్రమాన్ని ముగించండి. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చివరిగా చెప్పండి. చాలా సమగ్రంగా చర్చ జరిగింది. ఆంజనేయ రెడ్డి గారి భాష గురించి ఎంతగా ఆలోచన చేస్తారో తెలిసింది. ఎన్నో పాయింట్స్ ఆయన తీసుకొచ్చారు. ఈ తర్వాత మిగతా సభ్యులు కూడా చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఇవన్నీ చేసి తెలుగు భాషను ఉన్నతీకరించడానికి ఇది చేయడం అనేది ఒక పెద్ద ఎదురీత.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్కున్న ప్రాబల్యం దృష్టితో ఇంగ్లీష్కు గుడి కూడా కట్టి ఇంగ్లీష్ దేవతకు పూజలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మొదటి తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంను పెట్టుకున్న సమయంలో ఇంత ఎదురీత చెయ్యాలి అంటే భాష పట్ల మమకారం, ప్రేమ ఉండాలి. అది చాలా ముఖ్యం. అది మన తెలుగు వాళ్ళలో లేదు అని చాలా మంది అంగీకరిస్తున్నటువంటి విషయం. కాబట్టి అది రావాలంటే అందరి మాటల్లో ఉండాలి. అది ఒక్క నిమిషం, భాష పట్ల, మన మాతృభాష పట్ల ప్రేమ ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు మనం డిస్కస్ చేసినటువంటి విషయాల్లో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి అసలైంది, మూలమైంది, ఆధారమైంది ఏంటంటే మన భాష ప్రేమ. ఉదాహరణకు ఇజ్రాయెల్ వాళ్ళు హెబ్రూ ఎక్కడో మూలం పడిపోయిన భాష, అయ్యనాడు వాడుకలో లేని భాషను వాళ్ళకు ఒక స్టేట్ ఏర్పడిన వెంటనే హెబ్రూ భాషను మళ్ళీ వాడుకలోకి తెచ్చి అధికార భాషగా చేసుకుని వాళ్ళు ఎంతో అభివృద్ధికి తీసుకొచ్చారు. దానికి ఒకటే కారణం భాష పట్ల ప్రేమ. ఆ ప్రేమ లేనంత వరకు ఏ పనులు కావు. మనం ఎన్ని తీర్మానాలు చేసినా, ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా, గవర్నమెంట్ పైన ఎంత ఒత్తిడి పెట్టినా ఏమీ జరగదు. కాబట్టి భాష పట్ల ప్రేమ కలగజేసేదానికి ఏదైనా ఉపాయాలు ఉంటే అవి కూడా మనం చెయ్యాలి. మన భాష చాలా గొప్పది అని చెప్పేసి సంతృప్తి పడ్డం మంచిది కాదు. మన భాష కంటే ఎంతో ఉన్నతమైన భాషలు ఎన్నో ఉన్నాయి, ఎంతో బాగా డెవలప్ అయినటువంటి భాషలు ఎన్నో ఉన్నాయి. ఈ పాత మాట దేశ భాష తెలుగు లెస్స అనే మాట అనకూడదు. ఆంజనేయుడు గారు చెప్పారు. ఈ మాట అనడం మానుకోవాలి. మనకంటే గొప్ప భాషలు చాలా ఉన్నాయి, భారతదేశంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ అసలైనటువంటిది, మూలాధారమైనటువంటిది భాష పట్ల ప్రేమ, దాన్ని వృద్ధిపరచడానికి ఏమైనా ఉపాయాలు ఉంటే అవి కూడా ఆలోచన చేయాలి. చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. అంతేనండి. థ్యాంక్ యూ. లక్ష్మీరెడ్డి గారు ఒక విషయం చెప్తాను, నేను కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఆంజనేయ గారి మీద అది ఇవి రాసేసాను నేను 4 ముక్కలు. ఆయన బొమ్మలు ఇవ్వకపోతే సుధారాణి గారిని అడిగి బొమ్మలు కూర్చి అన్ని రాసేసాను. ఇప్పుడు ఆయన కర్ణాటక గురించి, కన్నడ గురించి చెప్పారు. ఇప్పుడు నేను ప్రస్తుతం నా పుట్టినూరు అయిన బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ కన్నడ నాకు 2 భాషలు బాగానే పరిచయం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బండిని గాడి అంటారండి. గాడి అనేది హిందీ లేదా ఉర్దూ పదం. మన తెలుగులో దారి బాటా ఉంటే దాన్ని ఇక్కడ రస్తా అంటారండి. అలాగే ఒంట్లో బాగుందా లేదా అంటే హుషారు ఉందా లేదా అంటారు ఇక్కడ. అలాగే బాగుంటాయి అంటే ఆరామా అని అడుగుతారు. అంత బాగే కదా అని అడుగుతారు. అంటే వీళ్ళు చొరవగా ఇది వేరే భాష పదం అది ఇది అనుకోకుండా కొన్ని కావలసిన మేరకు తెచ్చుకుని తతిమ్మావన్నీ కూడా కన్నడ సంప్రదాయం ప్రకారం ఆయా పదాలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల సంస్కృతం కూడా ఉంది. ఆగమన, నిర్గమన అని ఉంటుంది. విమానాశ్రయంలో, విమాన నిల్దాణలో ఆగమన, నిర్గమన అని ఉంటాయి. వీటిని వాళ్ళు అంతగా పట్టించుకోకుండా దీని మీదే దృష్టి పెట్టి అసలు ఎటువైపు పోవాలనే దానిలో ఆ దారి తప్పకుండా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇది నేను ఒక మాట చెబుదాం అనుకున్నాను, అదే నేను చెబుతున్నాను. ఇక రెండవది మమకారం అనేది ఆ ప్రాంతానికి సహజమో ఏమో అలా అనిపిస్తుంది. ఒక తెలుగు నాటనే మనకి సమస్య బాగా కనబడుతుంది. అయితే మీరు గమనించవలసింది ఏమిటంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, లేదా తమిళనాడు కానీ వాళ్ళు అత్యంత ప్రేమతో వాళ్ళ భాషను చూసుకున్నా ఇప్పుడున్న తరానికి చాలా మటుకు వాళ్ళందరూ కూడా ఆంగ్ల పదాలతోనే మాట్లాడుతున్నారు. నేను గత కొన్నేళ్లుగా తమిళనాడులో కూడా పనిచేశాను, తీర ప్రాంతాల్లో. అక్కడైతే అసలు ఆంగ్లమే సరిగ్గా రాదు, అయినా సరే వాళ్ళు ఆంగ్ల పదాలు మేళవించి అన్ని మాట్లాడుతూ వస్తున్నారు. ఇంతకీ ఈ మమకారం అనేది ఈరోజు మాట్లాడిన వాటిలో చాలా బాగా చెప్పారు. మమకారం అనేది లేనిది, మనకు కావాలి అనిపించినది ఏది రాదు, ఎంత మాట్లాడినా అని చెప్పారు. ఆ విషయం ఒకసారి చెప్దాం అనుకున్నాను. అదేవిధంగా కోదండరామయ్య గారు నన్ను పురమాయించిన మీదట ఈరోజు ఈ ముగింపు పనులు కూడా పలకాలి. దానికి ఒక 2 ముక్కలు చెప్తాను. ప్రతి 2వ 4 శనివారాల్లో మనం ఈ పని చేసుకుంటూ వస్తున్నాం. దీనికి వక్తగా వివరాలు సేకరించి వారి పైన ముందు మాట ఒకటి రాయాలి. ఆ ముందు మాటకి వారే వివరాలు ఇవ్వాలి. ఈసారి నేను ఇవ్వను పో అన్నారు, నేనే చెప్పుకుంటా పో అన్నారు. అయినా సరే నేను వినకుండా నాకు దొరికిన మేరకు అన్ని పోగు చేసి రాసేసి ఆయనకే ఇచ్చేశాను. సరే, అందుట్లో దీనికి సుధారాణి కూడా నాకు బాగా సహకరించారు.
అలాగే ఆయన బొమ్మలు ఇవ్వమంటే బొమ్మలు ఇవ్వను పోనే వేరే ఊరికి పోతున్నా అన్నారు. సరే ఇది కూడా ఇవ్వవా అని చెప్పి నేనేం చేశానంటే నాకు తోచిన బొమ్మలన్నీ ఏరుకున్నాను. తర్వాత సుధారాయణ గారు అయితే వారు మెరుగైన బొమ్మలు ఇచ్చారు. ఇవన్నీ కలిపి కూర్చి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ పిలుపు పత్రం లేదా ఈ వీడియో ప్రతిసారి మనం చేస్తున్నాము. నా వెనక ఇద్దరు మామలు ఉన్నారు. ఒక మారం నెల్లూరు ఉపాధ్యాయుని, వారు పిలుపు పత్రం తయారు చేస్తారు. ఇంకొక మా ఎవరంటే కర్నూలులో ఉపాధ్యాయుని మాసుంబి గారు, వారు చక్కటి బొమ్మ కూర్పు చేసి ఇస్తున్నారు ప్రతిసారి. శశికళారెడ్డి గారు కూడా అవసరమైన బొమ్మల కూర్పు చేసి ఇస్తున్నారు. వీళ్ళందరి దన్నుతో మనం అంత చక్కగా ఒక వక్త గారి ఈ వక్త గారిని ప్రతిసారి వక్త గారి గురించి ఎంతో కొంత చెప్పగలుగుతున్నాం. అది ఇతర ప్రసంగాల్లో ఒట్టి పొగడ్తలాగా లేకుండా చక్కగా ఒక వరుస క్రమంలో వారి గురించి చెప్పడం జరుగుతుంది. అదే వరుస క్రమంలో నేను పడ్డ శ్రమకి ఫలితంగా వరుసలో ఆ బొమ్మ సమస్య, ఎందుకంటే మనం రాసింది బొమ్మల కూర్పు రెండు ఒకే వరుసలో రావాలి. దానికి నేను పడ్డ శ్రమకు తగిన రూపమిచ్చేది మా మాసుంబి గారు, మారం శశికళారెడ్డి గారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది మా సంగతి. ఇది చాలా చక్కగా చెప్పారు. మీరు ఒక మాటలో మీ ప్రసంగం గురించి, మీ మాటల తీరు గురించి చెప్పాలంటే మీది వినసొంపుగా ఉంది. ఒక చిన్న విషయం, ఈ పద్యాలకు డబ్బులు ఇచ్చే వాళ్ళని గురించి అది కూడా అయ్యా, సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్. నేను చాలా బిజీగా ఉన్నాను. రాత్రి 12 గంటలకు వచ్చాను నేను. అందువల్ల నేను ఇవ్వకూడదని కాదు కానీ టైం లేక చేశాను. కానీ ఇంకొక మాట చెప్పాలి, మాట్లాడి ఈ సంస్కృతం చెప్పాను ఇందాక, తప్పుగా మనం ఉపయోగిస్తామని. ఉపాధ్యాయుని అన్నారు మీరు. ఉపాధ్యాయుని అంటే ఉపాధ్యాయుని యొక్క భార్య ఉపాధ్యాయుని కానీ టీచర్ కాదు. ఈ బాధలన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేది సంస్కృతం వదిలేయాలి మనం. వాటిని ఉపాధ్యాయుని ఎందుకు టీచర్ లేని టీచర్ ఉపాధ్యాయుని అనొచ్చు కదా. కానీ తిరుమల రామచంద్ర గారు రాశారు ఆయన బుక్ లో, ఉపాధ్యాయుని అయితే ఉపాధ్యాయుని భార్య కానీ ఉపాధ్యాయుడికి ఎల్ఏడి టీచర్ కాదు. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి ఈ భాషలో. ఇప్పుడు సవరించాల్సిన అవసరం. సార్ ఒక చిన్న విన్నపం సార్, మనము అంతర్జాలం ద్వారా కలుస్తున్నాం కానీ ఇందాక కూడా ఎవరో చెప్పారు, అది ప్రత్యక్షంగా ఒకసారి కలిసి ఈ కార్యాచరణ పైన చర్చిస్తే బాగుంటుంది. చేద్దాం. సరే సార్. ఈ అంతర్జాలం మీద కూడా నాకు రిజర్వేషన్స్ ఉన్నాయండి. అంతర్జాలం ఇంటర్నెట్ కి ట్రాన్స్లేషన్ అది. మనకు ఓల్డ్ మా బుద్ధిజంలో బ్రహ్మజాలం అని ఒక పదం ఉంది. బ్రహ్మజాలం ఇస్ ఎ బెటర్ వర్డ్ దెన్ అంతర్జాలం. అంతర్జాలం అంటే నాకు మార్జాలం లాగా అనిపిస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఆలోచించండి. అంతర్జాలం ట్రాన్స్లేషన్ మీ గురించి చూస్తూ బ్రహ్మజాలం అంటే సరిపోతుంది కదా, పెద్ద లేదు. మీ గురించి ఇప్పుడు మామూలుగా మాట్లాడే వాళ్ళందరూ ఫలానా తెలుగు సభలో పాల్గొన్నాము, ఫలానా తెలుగు సదస్సులో పాల్గొన్నాము, 10 సదస్సులు చేశాము. మీది అలా లేదు. మీరు చక్కగా సమాజహిత కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగును నిలిపారు. అది కూడా నాకు ముఖ్యంగా అది రాస్తున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందం కలిగింది ఈసారి. అది చెప్పుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. కాదు సరేనండి, ఇంతటితో ముగిసింది. రేపు హైదరాబాద్ వచ్చి చేద్దాం రాని మీరు హైదరాబాద్.